దేవుని వాక్యంలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయం 57వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 57వ వచనం. ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపనేలా. చాలు, ఆ ఒక్క మాట చాలు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో మనతో మాట్లాడుతున్న మాట. ఎవరికి ఈ వాక్యం చెప్పండి? ప్రతి ఒక్కరికి వాక్యం. ఏమంటుంది ఆ వాక్యం ఈరోజు? ఏది న్యాయమో మీ అంతటా మీరే ఎందుకు విమర్శిస్తున్నారు? అసలు న్యాయం అంటే ఏంటో తెలుసా మీకు? అది కరెక్టా కాదా మీకు తెలుసా? కానీ ప్రజలు ప్రతిదానికి అది న్యాయము, అది మంచి, ఇది చెడని ప్రతిదానికి విమర్శిస్తారు, తీర్పు తీరుస్తారు. అవసరమైతే దేవునికి కూడా న్యాయాన్ని గురించి బోధిస్తారు. అందుకని దేవుడు అంటున్నాడు, అది హృదయంలో జరిగే ప్రక్రియ. కొంతమంది హృదయంలో అనుకుంటారు. ఉదాహరణకి ఈ వాక్యం మీకు అర్థం కావాలంటే బైబిల్లోనే ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. దైవజనుడైన యోనా ఉన్నాడు. దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు, ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? నేను పంపువారి వద్దకు నువ్వు పోవాలని చెప్పాడు. చాలా సంవత్సరాలు అయిన తర్వాత దైవజనుడైన యోనాతో తన ప్రజల్ని ఉద్దేశించి పలానా నినీవే పట్టణానికి వెళ్ళి నా మాటలు వాళ్ళకి చెప్పమన్నాడు. మనసులో ఏమనుకుంటున్నాడు? నువ్వు పొమ్మంటావు, నా అపారమైన అనుభవంతో నేను చెప్తున్నా, నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలుసు. ఎలాంటి వాడు? మొదట ఏమో వెళ్ళమంటాడు, తర్వాత ఏమో మళ్ళీ వచ్చేసేయి అంటాడు. ఇదంతా చరిత్ర అంతా నాకు తెలుసు, మరి భవిష్యత్తు అంతా నాకు తెలిసింది కదా. అలాంటప్పుడు నేను వెళ్ళటం ఎలా, వాళ్ళకి చెప్పటం ఎలా, నువ్వు మళ్ళీ మనసు మార్చుకోవటం ఎలా, ప్రజల దృష్టిలో నేను వెర్రివాడిని అవటం ఎలా అని తాను ఏం చేసుకున్నాడంటే మనసులో ఆలోచించుకుని టర్కీషు వెళ్ళే ఓడని ఎక్కి వెళ్ళిపోతున్నాడు. మరి దేవుడితో వెళ్తానని చెప్పాడో వెళ్ళనని చెప్పాడో తెలియదు. మరి ఆ ముందలే తెలిసినప్పుడు దేవునితో చెప్పొచ్చుగా. అతని అభిప్రాయం ఏంటంటే, దేవుడు ఏదో అంటే ఆయనకి పని పాట లేనట్టుగా ప్రజల దగ్గరికి వెళ్ళమంటాడు, వద్దంటాడు. ఏంటి ఇదంతా? నా దృష్టికి అయితే ఇదేమి న్యాయంగా అనిపించట్లా. నాకేమైనా పని పాట లేదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటాడు, వీళ్ళ దగ్గరికి వెళ్ళమంటాడు. అసలు నేను వెళ్ళకుండానే మరి వాళ్ళని క్షమించేయచ్చు కదా. ఈ ప్రక్రియ అంత ఎందుకు? నేను వెళ్ళటం ఏంటి, ప్రజలకి చెప్పటం ఏంటి, నీ బ్రతికిదయ్యా అని అంటం ఏంటి, వాళ్ళు ప్రార్థన చేయటం ఏంటి, నువ్వు క్షమించటం ఏంటి? ఇదంతా తలకాయ నొప్పి కదా. నువ్వు మహాకనికరం కలిగిన దేవుడు అని అంటున్నావు కదా, మరి ఎంత కఠినైన వెంటనే క్షమించేయచ్చుగా. ఒక నేర్పరుచుకోవటం, దానికి పూర్వకాలం మంది కొన్ని రోజులేమో దేవుని సేవలో తిప్పుకోవటం, తర్వాత ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటం. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఎలా వెళ్తాం? నా అనుభవం, నువ్వు ఎలాంటి వాడివో తెలుసు, నువ్వు నన్ను వాడుకుంటున్నావు, నాతో మాట్లాడుతున్నావు, నీ తత్వం ఏంటో నాకు తెలుసు. ఏంటి నీ తత్వం అంటే కనికరం కలిగిన దేవుడు. కనికరం కలిగిన నీవు ఒకేసారి వాళ్ళని కనికరించవచ్చు కదా. ఈ వాక్యం చెప్పిటాలు, ఈ సువార్త చెప్పిటాలు, ఇదంతా వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా. టైం వేస్టే కదా అని అతను అనుకుంటున్నాడు. అయితే బైబిల్లో ఏం రాయబడిందో మనం చదువుదాం ఒకసారి. రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు అక్కడ రాశాడు. 10వ అధ్యాయం, రోమా పత్రిక 10వ అధ్యాయం
10వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాలు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు. ఇది మన ప్రాముఖ్యమైనది. ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లా వింటారు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటింతురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పునదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళాను. చాలు, మీకు అర్థం కావటానికి దేవుని వాక్యంలో చూపించాను. అసలు ప్రకటించేవాళ్ళు లేకుండా ఎలా వింటారు ప్రకటన? అసలు ప్రకటించేవాడు పంపబడకపోతే ప్రకటన ఎలా వింటారు? వినకపోతే వాళ్ళకి విశ్వాసం ఎక్కడొచ్చిద్ది? అది క్రీస్తుని గురించిన మాటలు వినకపోతే విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిద్ది అని దేవుడు అంటాడు. మనలో కలిగే ప్రశ్నలు ఇవన్నీ. ఒక మనిషిని ఏర్పాటు చేసుకోవటం, వాడిని యవనస్తుడయ్యేదాకా భరించటం, యవనస్తుడప్పుడేమో పిలుచుకోవటం, ప్రత్యేకించుకోవటం, ఇదంతా అవసరమా దేవునికి అని మనం అనుకుంటాం. సరే, ఇన్ని సంవత్సరాలు వాడుకున్నాడు కదా ఏదో ఒకటి. మరి అంత కనికరం కలిగిన దేవుడు అయినప్పుడు నన్ను ఎందుకు పంపించాలి? నేను తప్ప ఇంకేం లేరా నీకు? ఇదంతా చూస్తూ ఉంటుంటే నీకు పని పాట లేదు, నాకు పని పాట లేదు అన్నట్టుగా ఉంది అని మనసులో ఆలోచించుకుని తర్కీష్ణకి వెళ్ళిపోయాడు. అంటే ఆయన దృష్టికి ఏది న్యాయం? ఆయన దృష్టికి ఆయన సమాధానంగా ఉన్నప్పుడు ఆయనకి ఇష్టం ఉంటే వెళ్తాడు, ఇష్టం లేకపోతే అదే న్యాయం ఆయన దృష్టికి. దేవుడు చెప్పినా కానీ ఆయన దృష్టికి అది ఇష్టంగా ఉండాలి, ఈయనకు ఉండాలి ఇష్టంగా. అందుకనే లోకంలో ఒక సామెత చెప్పారు, దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారి వరం ఇయ్యడంట. దేవుడు వరాలు ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, అది మీకు అర్థం కాదు. ఇప్పుడు ఫారిన్ నుండి ఫండ్స్ పంపించారనుకోండి ఒక పాస్టర్ గారికి, అది ఒక వరం. ప్రజలకి పంచుతాడా? ఇప్పుడు మీకు అర్థమైంది ఈ మాట. ఫారిన్ నుండి డబ్బు వచ్చింది, ₹1,00,000 ప్రజలకి పంచమని, పేదవాళ్ళకి పంచుతాడా? అట్లాగే దేవుడు చెప్పిన మరి ఆ ప్రకారంగా చేయటానికి ఈయనకి ఇష్టం లేకపోతే చేయడు. ఇతని దృష్టికి ఏది న్యాయం? వాళ్ళు నాశనం అయిపోని, వాళ్ళు మారరయ్యా. నాకు తెలుసు, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా నేను నినివే పట్టణానికి, వాళ్ళు మారరు. నువ్వేమో వెళ్ళమంటావు, నేను వెళ్తే ఒక్కడు కూడా ఆ ఊరిలో నాకు కుర్చీ వేయడు, చాపేయడు, కూర్చోటానికి ప్రార్థన చేయించుకో. నువ్వేమో వెళ్ళు వెళ్ళు అంటావు, నీదేం పోయింది అన్నట్లుగా. అసలు ఇదంతా ఎందుకని మనసులో ఆలోచించుకుని అటు వెళ్ళే బదులు ఇటు వెళ్ళటమే మంచిది అనుకున్నాడు. నినివే పట్టణస్థుల యొద్దకు వెళ్ళి సువార్త చెప్పటం ఆయనకి మంచిది అనిపించలే, న్యాయం అనిపించలే. ఏది న్యాయం అనిపించింది? తర్షీష్కి ఎందుకు వెళ్ళాడు? ఏమైనా పని ఉందా? వ్యాపారం చేయటానికి వెళ్ళాడా? ఆ ఊరు వెళ్ళి ఏమైనా ఫండ్స్ తీసుకొచ్చి నినివే పట్టణస్థులకు గీయటానికి వెళ్ళాడా? ఏం పని లేదు, ఏం పని పాట లేని ఒక దైవజనుడికి ఒక పని అప్పు చెప్తే పని చేయకపోయింది సరిగదా, ఇంకేమంటున్నాడు? ఇది నా దృష్టికి ఏం బాగాల, న్యాయంగా లేదు. పోయేవాడిని పోని, నువ్వేగా చెప్పావు,
పోయేవాడు పోతాడు, అన్యాయం చేసేవాడు అన్యాయం చేయని. మనమైతే అంటాం ఈ జనరేషన్లో, మనకు వాక్యం పూర్తి రాయబడిందిగా, అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తానే ఉంటాడు, చేయని. నీతిమంతుడుగానే ఉంటాడు, ఉండని, వదిలిపడేయన్ని అని మనం అంటాం. అది మన దృష్టికి న్యాయం, దేవుని దృష్టికి మరొకలా కనపడుతుంది. అందుకని ఆయన అన్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు వేరు మీ త్రోవలు వేరు, నా ఆలోచనలు వేరు మీ ఆలోచనలు వేరు అని చెప్పి అర్థం కాదని, వేరు అనే మాట మనకు అర్థం కాదని ఆయన డిఫరెన్స్ చెప్పాడు. ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో నీకు నాకు అంత తేడా, తూర్పుకి పడమరికి ఎంత వ్యత్యాసం ఉందో నీకు నాకు అంత తేడా, దేవుడికి మనిషికి ఎంత తేడానో అంత తేడా. ఆయన దేవుని కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన వాడు మనిషి. తక్కువ కాదా? చాలా తేడా ఉంది దేవునికి మానవుడికి. అలాగే ఆలోచనల్లో కూడా తేడా ఉంటాయి. అందుకని లూకా సువార్తలో అంటున్నాడు, యేసు ప్రభువే అంటున్నాడు, ఏది న్యాయమో మీరు విచారిస్తారేంటి, మరి నేనెందుకు? మీరు న్యాయం తీర్చే కాడికి, మీరు న్యాయం చేసే కాడికి ఇంకా నేనెందుకు? నేనే వెళ్ళిపోతాను, మీకు ఇష్టం వచ్చినట్లు మీరే ఉండండి. అవునా కదా? జడ్జి దగ్గరికి వెళ్ళాము న్యాయం చేయమని, మనకు మనమే న్యాయం చెప్తే ఎట్లా? నా దృష్టికి ఇదే న్యాయం, నేను మంచిదాన్ని, ఆమె కూడా అంటుంది నేను చెడ్డదాన్ని అని చెప్పిద్దా? నేను మంచిదాన్ని అంటుంది. ఇద్దరు కొట్టుకుంటారు, ఒకరికొకరు నీళ్ళే తీర్చుకుంటారు. నా శాపం నీకు తెలియదు, నా ఊసురు నీకు తగిలిద్దని తిట్టుకుంటున్నారు అనుకోండి. న్యాయాధిపతి ఏం చేయాలి అక్కడ? కాదు, విసుక్కుని లేచి వెళ్ళిపోతాడు. మీరు న్యాయం చెప్పుకుంటాడు, నేనెందుకు? ఆయన కొంచెం స్ట్రాంగ్ అయిన అనుకో, ఇద్దరిని తీసుకెళ్ళి లోపల వేసి కుమ్మేయండిరా అంటాడు. అవునా? న్యాయాధిపతికి ఉన్నప్పుడు న్యాయం చేస్తాడని మనం వెళ్ళినప్పుడు ఆయన చెప్పేదాకా మనం ఆగాలి. చెప్పాను కదా, మనకి ఆగలేము. మనం ఆగకుండా ఏం చేస్తాం? తొందరపడతా ఉంటాం. ఇద్దరికీ న్యాయం కావాలి. దేవుడు ఏమంటాడు? న్యాయమే చేస్తాను, అన్యాయం చేయడు ఆయన. నీకు న్యాయం కావాలి. అయితే మన దృష్టిలో న్యాయం వేరు, ఆయన దృష్టిలో న్యాయం వేరు. బైబిల్లో చాలా సందర్భాలు అలా రాయబడ్డాయి. ఇంకొక దైవజనుడు ఉన్నాడు బైబిల్లో, ఆయన పేరు ఏలియా. ఆయన అంటాడు, చేసినంతకాలం చేశాను, ఆ ఆడదాని చేతిలో చచ్చేదానికంటే, అంతకంటే పరువు తక్కువ పని, దిక్కుమాలిన బతుకు మరొకటి ఉండదు, కనుక నన్ను నువ్వే చంపే. నువ్వు చంపావనుకో కేసులు గీసులు ఏమీ కూడా ఉండవు. కనుక నువ్వు నన్ను చంపేసావనుకో అసలు పీడ వదిలిపోద్ది. అసలు ఆమెకు నేను భయపడను, ఎవడికి ఆ దిక్కుమాలిన జీవితం జీవించను లేను, నేను భయంతో రోజు నేను చావలేను, కనుక నువ్వే నన్ను చంపేయి అని ఏలియా ప్రార్థన చేశాడు. మరి విన్నాడా? మన ప్రార్థనలన్నీ వింటాడు, కానీ దానికి జవాబు ఇవ్వడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సజీవుడు గనక మనం చెప్పే ప్రతి పనికి మాలింది వింటాడు, మంచిది కూడా వింటాడు. కానీ విని జవాబేడు, కొన్నిటికి జవాబిస్తాడు, కొన్నిటికి జవాబేడు. ఇంకా ఏమంటున్నాడంటే, అసలు నేను ఎంత రోషం కలిగిన దైవజనుడిని, నాలాంటి వాడు ఇంకెవడన్నా ఉన్నాడా? నోరు మూసుకొని నీలాంటి వాళ్ళు 7,000 మందిని ఉంచుకున్నా నేను. అర్థమవుతుందా? నేను కొంతమందికి అనిపిస్తుంది నేను ఒక్కడనే ఇట్లా చెప్పగలను, నేను ఒక్కడనే ఇవి చేయగలను. నీలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? లోకంలో ఇంకో సామెత ఉంది, ఎవడి దాడికి ఇంపు, ఎదుటోడిది కంపు. నీ నోరు గబ్బు నీకు మంచిదే, ఎదుటోడిది కంపు. ఎదుటోడు మాట్లాడుతున్నాడు అనుకోండి, నోరు దుర్వాసన అంటాం. అవునా? కడుపులో కాస్త ఇబ్బందిగా ఉండి గ్యాస్ బయటికి పోయింది అనుకోండి, మనం ఎవడు చెప్పాం, ఎవడురా గ్యాస్ వదిలిందని చెప్తావా? అదే నీ పక్కనోడు గ్యాస్ వదిలితే అది ఇంపుగా ఉండదు, కంపుగా ఉండదు. ఎవడరా బాబు వేసింది గ్యాస్ వదిలాడు అంటాం. అట్లాగే ఎవడు చెప్పే మాటలు వాడికి కరెక్ట్. అందుకనే బైబిల్ అంటుంది, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగాను సరైనదిగానే
అతనికి కనపడిద్ది, తుదకి మరణానికి దారి తీసిద్ది. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. అందుకని అంటున్నాడు, ఏది న్యాయమో, ఏం చెయ్యాలో, ఏమి చేయకూడదో మీరు నాకు చెప్తారేంటి? అసలు నాకు అర్థం కాదు. కొంతమంది ప్రార్థనలు చూడండి, దేవునికే మనం అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే. యెషయా గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం మీకు అర్థం కావటానికి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చియు నా హస్త కార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపిస్తారు. అన్నీ చెప్తాం, ఆయనకి ఆజ్ఞాపిస్తాం. మరి ఆయన మన మీద అధిపతో, నువ్వు ఆయన మీద అధిపతివో తెలియదు. అర్థమవుతుందా? బైబిల్లో నేను కీర్తనల గ్రంథం చాలాసార్లు చదివాను. కీర్తనాకారుడైన దావీదు ప్రార్థన వెరైటీగా ఉంటుంది. నన్ను వాళ్ళు హింసించారు, దూషించారు, అవమానించారు, వాడి భార్య వేరొకరితో వెళ్ళిపోవును గాక అని ప్రార్థన చేస్తాడు. వాడి పిల్లల్ని ఏదో ఒకటి వచ్చి చచ్చునుగాక. చాలా రకాల ప్రార్థనలు మనం కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. అర్థమవుతుందా? దేవునికి చెప్తాం, ఆయన చంపేయి, వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, వాడిని ఏదో ఒకటి చెయ్యి. ఆయన అంటాడు, ఏం చెయ్యాలో నువ్వు నాకు చెప్తావా? నువ్వెవరివి? నువ్వు మట్టివి, నేను కుమ్మరివాడిని. ఎలా చేసుకోవాలో, ఏ విధంగా చేసుకోవాలో, ఏ పాత్రగా చేసుకోవాలో నాకు చెప్తావు నువ్వెవరివి? పైన చదవండి, 9వ వచనం. 9వ వచనం చదవండి, 45:9. మంటి కొండ పెంకులలో ఒక పెంకై ఉండి తనను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ, జిగట మన్ను దాన్ని రూపించు వానితో నువ్వు ఏమి చేయుచున్నావని అనదగునా, వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా, నువ్వు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువాడికి శ్రమ, నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. నువ్వు మంటి కోళ్ళలో ఒక పెంకువి. ఎవరు మనం? మంటివారం. మనం ఎవరివి? మంటి వాళ్ళం. మరి మనం ఎలా మాట్లాడుతున్నాం? తన యజమానుడితో, తను సృష్టించిన వానితో వాదించు వానికి శ్రమ, లేకపోతే ఆశీర్వాదమా? శ్రమ. ప్రతి మనిషి అంతరంగంలో కలిగిద్ది ఒక వాదన. నువ్వేంటి ఇలా చేసావు, నువ్వెంతో మంచోడు అనుకున్నాను, నా దృష్టికి నువ్వు చేసింది ఏమి న్యాయంగా అనిపించట్లా. అయినా కానీ నువ్వు కొంతమందినేమో నల్లగా చేస్తావు, కొంతమందినేమో ఎర్రగా చేస్తావు. నీలో నాకే అర్థం కాని అది ఒకటే. కొంతమందినేమో అవిటి వాళ్ళని చేస్తావు, కొంతమందిని గుడ్డోళ్ళని చేస్తావు. ఏంటి అసలు నీ సంగతి ఏంటి అని కొన్ని సందర్భాల్లో కొంతమందికి ప్రశ్నలు వస్తాయి. పక్షపాతిని కాదంటావు, న్యాయవంతుడిని అంటావు, నీతిమంతుడిని అంటావు. మరి నీ అన్నీ చూస్తేనే ఒక్కొక్క మనిషి ముఖం ఒక్కొక్క రాగుంటుంది. కొంతమంది ఏమో అందంగా ఉంటారు, కొంతమంది ఏమో అందహీనంగా ఉంటారు. మరి ఎలా నేను అర్థం చేసుకునేది? ఎలా నువ్వు మంచివాడివని నేను అంగీకరించేది? మాటలు బాగానే ఉన్నాయి, మరి క్రియలు చూస్తే మరి ఇలా ఉన్నాయి. మరి నేను ఎలా నిన్ను అంగీకరించాలి? కొన్ని కోటాను కోట్ల మంది పుట్టారు, చచ్చిపోయారు. ముఖముఖాలు నా మొహం నీ మొహం లాగా ఉండదు, నీ ముఖం నా మొహం లాగా ఉండదు. మరి దేవుడు పక్షపాతి కదూ అని మనం అనుకుంటాం, ప్రశ్నిస్తాం. అసలు మనం ఎవరి పోలిక అని రాయబడింది బైబిల్లో? దేవుని పోలిక.
మనం దేవుని పోలికలో ఉన్నాం అని చెప్పినా కానీ అసలు ఇన్ని విధాలుగా నువ్వు ఎందుకు చేయాలి? అందరూ ఒకేలాగా చేయొచ్చుగా. నువ్వు మారని దేవుడుగా, నువ్వు అవతారాలు ఎత్తేవాడువా, రూపాలు మార్చేవాడువా, ఓసర వెళ్ళిలాగా? నువ్వు అలాంటి వాడు కాదని నేను విన్నాను. మరి నీ క్రియలు చూస్తేనేమో నాకు కొంచెం అనుమానం కలుగుతుంది. ఏం కలిగిద్ది? నాకు అనుమానం కలిగిద్ది. అసలు నిజంగా దేవుడే ఇవన్నీ చేస్తున్నాడా? దేవుడు అయితే అలా చేయకూడదు. అంతా మంచే చేస్తాడు ఆయన. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు సృష్టించేసేటప్పుడు ఆదికాండంలో మనం చదివాం, దేవుడు మంచిదా కాదా అని మరలా తాను చేసుకున్న దానిని చూశాడట. అవునుగాక అన్నాడు. మొదటి దినమైంది, అలాగే 6 దినాలు అయినాయి. ఏదైనా ఒకటి ఆయన చేశాడంటే మరలా రెండవసారి తేరి చూచుకుంటాడు. మరి గుడ్డోళ్ళని కుంటోళ్ళని మరి ఎందుకు చేస్తున్నట్టు? చదువుదాం దేవుని వాక్యంలో. నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మాట్లాడుతున్నాడా? మానవునకు నోరిచ్చిన వాడెవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివాడినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమాకాండం 4:11 మరొకసారి చదువుతాం. నిర్గమాకాండం 4:11. యెహోవా మానవునకు నోరు ఇచ్చిన వాడెవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివాడినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా మరి నేనే కదా. మరి నువ్వెందుకు అట్ట అనుకుంటున్నావు? మోషే అంటున్నాడు, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని అంటుంటే అసలు నిన్ను అలా పుట్టించిందే నేనురా బాబా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వాళ్ళని ఎందుకు అట్ట పుట్టించావు? మంచి నోరు కలిగిన వాళ్ళలాగా మా అన్నయ్యని, అహరోన్ని. ప్రతిదీ ప్రశ్నే. అయినా నా దృష్టికి నీ ఏమి న్యాయం అనిపించటంలా. బైబిల్లో యేసు ప్రభు సశరీరుడుగా ఉన్నప్పుడు యేసు ప్రభువుని కొంతమంది ఇలాంటి ప్రశ్న ఒకటి వేశారు యేసు ప్రభువుని. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా ప్రభువా? వాని తల్లిదండ్రులు పాపం చేశారా అని యేసు ప్రభువుని ఒక మెలికి ప్రశ్న వేశారు. యేసు ప్రభు అన్నాడు వెంటనే, వీడు పాపం చేయలేదు, వీని తల్లిదండ్రులు పాపం చేయలేదు, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుడ్డివాళ్ళు పుట్టకపోతే కళ్ళు ఎట్ట తెరవబడి ఆ దినాల్లో? చెవిటి వాళ్ళు ఎట్లా విన్నారు? మోగవాళ్ళు ఎట్లా మాట్లాడారు? అర్థమైందండి మీకు? ఆయనే జరిగిస్తున్నాడు ఇవన్నీ. కానీ నువ్వు మనిషివి కదా, నీకు నాకేమనిపించింది అంటే అంతా ఒకేలాగా చేస్తే బాగుంటుంది కదా. దేవుడు లోపం కలిగిన దాన్ని ఎందుకు చేశాడు? ఎందుకు చెయ్యాలి? ఆయన క్రియలను ప్రత్యక్ష పరుచుకోవటానికి. కొంతమంది ఏమో బేదలను చేస్తాడు, కొంతమంది ఏమో కటికి పేదలు, కొంతమంది ఏమో మధ్యతరగతి వాళ్ళు, కొంతమంది ఏమో ఉన్నతమైన స్థితిలో ధనికులుగా ఉంటారు. ఇదంతా ఏంటి తేడా అసలు దేవుడే చేశాడు అంటాడు ఇంకొకడు. ఇప్పుడు మనం కులాలు పెట్టుకుంటే ఏంటి, మతాలు పెట్టుకుంటే ఏంటి, వర్గాలు పెట్టుకుంటే ఏంటి, వర్ణభేదాలు పెట్టుకుంటే ఏంటి, తేడా అనేది ఎక్కడొచ్చింది చెప్పండి? దేవుడే. మేము చేసి పెట్టుకున్న కులాలు తప్ప, వర్గభేదాలు తప్ప. చాలామంది నాస్తికులు కానీ ఆస్తికులు కానీ ఎవరైనా బైబిల్ చదివితే వాడికి ఈ ప్రశ్నలే వస్తాయి. ఎందుకు చేయాలి ఇదంతా? బైబిల్లో మనం చదువుదాం. దానికి ఆధారంగా బైబిల్లో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం
17వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా అంటే వెంటనే వానికి అప్పియవలెను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీయూ ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అదేమో నీకు పాపమైపోతుంది. నీవు నిశ్చయంగా వానికి ఇయ్యవలెను. వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఇక్కడ నుంచి ప్రాముఖ్యం. బీదలు దేశములో ఉండక మానరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి చదువుదాం. బీదలు దేశములో ఉండక మానరు. ఎందుకని? నేనే చేశాను, నేనే వాడిని పెట్టాను. ఎందుకు పెట్టావు అనేది ఒక ప్రశ్న. అసలు బీదవాడిని ఎందుకు సృష్టించాలి? అందరిని ఒకేలా చేయొచ్చుగా. అక్కడ చెప్తున్నాడు బీదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాళ్ళని పెట్టింది ఎందుకంటే మనలాంటి వాళ్ళని శోధించడానికి. ఆయన ఏదైనా ఒకటి చేశాడంటే దానిలో నిష్ఫలమైనదనేది ఏది కూడా ఉండదు. దేవుడు తన వాక్యాన్ని పాలకు పోల్చాడు. పాలలో వేస్ట్ ఏమైనా ఉంటుందా? దేవుడు తన వాక్యాన్ని తేనెతో పోల్చాడు. తేనె తుట్టిలో ఉన్న తేనెతో కలిపి పోలవల పిండబడిన తేనెతో పోల్చాడు. దాంట్లో ఏమన్నా తుక్కుంటుందా? దేవుని పోలికలు అలా ఉంటాయి. దేవుడు చెప్పిన దాంట్లో ఏది కూడా వ్యర్థము అనేది, చెత్త అనేది ఉండదు. దేవుడు భేదవాన్ని పెట్టాడంటే నిన్ను నన్ను పరిశోధన చేయటానికి. ఆ భేదవాడు బాగుపడటానికి కూడా ఇంకొక మార్గం చెప్పాడు ఆయన. చదువుదాం. 15వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలు ఉండనే ఉండరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బేదలను పెట్టింది దేవుడే. బేదలను పెంట కుప్పల్లో నుండి లేవనెత్తే దేవుడు కూడా ఆయనే. బీదతనములో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. మన బీదరికం పోవటానికి ఆయన సిలువలో దరిద్రుడుగా వేలాడాడు, మనల్ని ధనవంతులుగా చేయటానికి. బీదతనం పోవాలంటే ఏం చేయాలి? దేవుని మాటల్ని మనం అనుసరించి, అప్పుడు మనలో బేదలనే వాళ్ళు ఉండరు. మరి ఉన్న బేదలను మనం ఏం చేయాలి? ప్రభువు మనకిచ్చిన స్థితిలో నుండి కొంత నిశ్చయంగా కంపల్సరిగా వాళ్ళ చేతికి ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదనుకో, వాడికి అతి దేవుడిని ఎరిగి ప్రభువా వాడికి ఒక్కడు కూడా ఇవ్వలేదని మొరపెడితేనట అది మనకేమైద్ది? శాపం అయిపోయింది, పాపం అయిపోయింది. బేదల్ని ఆయనే పెట్టాడు, బేదల్ని లేపేది కూడా ఆయనే.
మధ్యతరగతి వాళ్ళని, ధనవంతుల్ని ఆయనే చేశాడు. ఆయన్ని పరీక్షించేవాడు కూడా ఆయనే. ఆయన ఇస్తాడు, పరీక్షిస్తాడు. అది ఆయనలో ఉన్న టాలెంట్. మనం కూడా పరీక్షిస్తాం, మనం ఇస్తాం, పరీక్షిస్తాం. దాన్ని మనం అనుమానంగా చిత్రీకరించవచ్చు. దేవుడు అనుమానించడు, పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. పరిశోధింపబడిన తర్వాత అది కూడా ఎందుకయ్యా అంటే మనల్ని శుద్ధ సువర్ణంగా చేయటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చేస్తాడు? యోబుని ఆయన పరీక్షించాడు. యోబు ఏమయ్యాడు? నాశనం అయ్యాడా? చచ్చాడా రోగం వచ్చి? అర్థం చేసుకోవాలి దేవుడిని మనం. శుద్ధ సువర్ణంగా యోబు అంటాడు తన యోబు గ్రంథంలో చివరి మాటలు మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడింది, చదువుదాం. కీర్తనల గ్రంథం ముందులు ఉంటుంది యోబు గ్రంథం. ఆఖరి అధ్యాయంలో ఒక మాటని అతను అంటాడు. 42వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుతాం. యోబు ప్రవచన గ్రంథం 42 1, 2 వచనాలు. అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇంతకు మొదలు తెలియలే నాకు. నా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు పడిపోవటమే మేలు అనుకున్నాడు, ఆ శ్రమను అనుభవించలేక. అర్థమవుతుందా? తనను తాను శపించుకున్నాడు. మరి ఎప్పుడు తెలిసింది? దేవుడు ఒక వ్యక్తిని పూర్తిగా పరీక్షించిన తర్వాత, అబ్రహామును ఆయన పరీక్షించిన తర్వాత విశ్వాసులకు తండ్రిగా, దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డారు. మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క న్యాయ విధులు ఇవన్నీ. కానీ మన దృష్టికి కొన్ని న్యాయం, వాటిని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. అవసరమైతే దేవునితో వాదిస్తాం, దేవునికి మనం చెప్తాం, అలాగాది ఇలా చేయమని ఆయనతో వాదన వేసుకుంటాం. బైబిల్ సెలవిస్తుంది, తనను సృష్టించిన వానితో వాదించు వానికి శ్రమ. మన ప్రార్థనా జీవితమే కానీ, మన మాటలే కానీ, మన అంతరంగంలో జరుగుతున్న యుద్ధపు పోరాటపు మాటలే కానీ ఒకసారి ఆలోచన చేసుకోండి దేవుని వాక్యం విన్న తర్వాత. అసలు నన్ను ఎందుకు ఇలా చేయాలి? వాళ్ళు పుట్టుకతోనే ధనవంతులు, వాళ్ళకి కష్టం తెలియదు, రోగం తెలియదు, రొప్పు తెలియదు. ఏమొచ్చినా సరే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు అని నీకు అనిపిస్తుంది. నీకు అనిపించి నిజంగా నువ్వు భక్తురాలివై దేవుని దగ్గరికి వెళ్తే, ప్రభువా నన్ను కూడా అలా చేయమని అడిగితే ఆయన అంటాడు, కష్టజీవులు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా సుఖంగా నిద్రపోతారు, అయితే ఐశ్వర్యవంతులకు నిద్ర పట్టదు అని ప్రసంగి గ్రంథం చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఉన్న స్థితిలో ఉంటావా, ఐశ్వర్యవంతుడు అవుతావా? అది మనం తేల్చుకోవాలి. అర్థమవుతుందా? బైబిల్లో ఒక ఆగూర్ అనే ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు, ఎక్కువైతే యెహోవా ఎవడని అంటానేమో, తక్కువైతేనేమో బేదవాడనై దొంగిలిస్తానేమో, నాకు తగుమాత్రపు ఆహారాన్ని నాకు దయచేయమని ప్రార్థన చేశాడు. మరి మీరేం ప్రార్థన చేసుకుంటారు? వాళ్ళు బాగా ఉన్నారు, నేనే ఇంకా ఇదే స్థితిలో ఉన్నాను, నాతో పాటు వాళ్ళే, నా వయసు వాళ్ళే నాకు మించి బ్రతుకుతున్నారు, విలువ లేని బ్రతుకు. రోడ్డు మీద కుక్క బతుకుతుంది, నేను బతుకుతున్నా, నాకు విలువ లేదు. కుక్కకైనా ఆ ఇంటికి వెళ్తే సమృద్ధిగా దొరుకుతుంది, నా ఇంటి ముందర పడుకున్న కుక్క సమృద్ధిగా బాగా లావు అయిపోతుంది. మరి నేను నా పిల్లని ఎట్ట అయిపోతున్నావు? దేవుని న్యాయం లేదు. కుక్కలను పోషిస్తున్నట్టుగా నన్ను పోషిడా? కుక్కలకి అంత సమృద్ధిగా పెడుతున్నాడు, ఆకాశ పక్షులకి మరి ఉదయం పెడుతున్నాడు, మధ్యాహ్నం పెడుతున్నాడు, రాత్రి పెడుతున్నాడు. మరి నన్నేంది ఇంత దిక్కుమాలిన స్థితిలో పెట్టాడు? దేవుణ్ణి అడగాలి ఏదైనా. మాలాంటి వాళ్ళని అడిగితే మేమేం చెప్తాం? చేసిందంతా ఆయన. మమ్మల్ని అడిగితే ఆయన అడుక్కోయే మేమేం చేస్తాం? మేమేమన్నా చేసామా అని మేమంటాం. మనుషుల అభిప్రాయాల గురించి దేవుడు మాట్లాడతాడు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, సశరీరుడుగా ఉన్నప్పుడు ఏది న్యాయమో అసలు మీరు విమర్శిస్తారేంటి? అసలు నేను చెప్పాలి, న్యాయమైనా ధర్మమైనా ఏదైనా నేను చెప్పాలి. నీ దృష్టికి నువ్వే అనుకుంటా నేనెందుకు?
అన్నీ నువ్వు చేసుకునే కాడికి ఇంకా దేవుడు ఎందుకు? అంతే కదా. సపోజ్ ఒక పెళ్లి జరుగుతుంది, పాస్టర్ గారిని పిలుస్తారు, అన్నీ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయించడం ఎందుకు? వాళ్ళకి నచ్చినవన్నీ వాళ్ళ తరహాలో, అవసరమైతే ఏం వాక్యం చెప్పాలో కూడా వాళ్ళే చెప్తారు, ఏం పేరు పెట్టాలో కూడా పిల్లలకి వాళ్ళే చెప్తారు. మరి అలాంటి పిలుచుకోవడం ఎందుకు? నువ్వే పెట్టుకో, నువ్వే బాప్తిసం తీసుకుని నువ్వే ఏం పేరు పెట్టుకోవాలి పెట్టుకో. అలాంటప్పుడు అవకాశం ఇవ్వకూడదు. నీకు న్యాయమైంది నువ్వు చేయాలనుకో, నువ్వు చేసుకో. ఇక దేవుని దగ్గరికి వెళ్ళటం ఎందుకు? నువ్వు అంతగా ఆగలేవు, నీకు తొందర ఎక్కువ. అందుకని దేవుని దగ్గరికి వెళ్తేనే లేట్ అయ్యింది, నీకు అది కూడా తెలుసు. ఆయన ఇప్పుడే చేయడు, చేస్తాడు, న్యాయం చేస్తాడు, కానీ ఇప్పుడు చేయడు, టైం పట్టిద్ది. కనుక ఈలోపు మనం ఏం చేయాలి? వాడు నాకు అన్యాయం చేశాడు కనుక వాడిని ఏదో ఒకటి చేయాలి. అప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడని వాడిని ఏం చేస్తారు? ఒక అమ్మాయి మోసం చేసిందండి, మోసం చేసిందని వాడు ఏం చేశాడు? పేక్కోసి చంపేశాడు. వాడికి ప్రార్థన చేసే ఓపికలే, దేవుని దగ్గర కనిపెట్టి ఓపికలు చంపేశాడు. చంపేసిన తర్వాత వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు చెప్పండి? ఒరే, నీకు న్యాయం జరగకపోతే పోలీసులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, కోర్టులు ఉన్నారు, లేకపోతే నువ్వు నమ్మిన దేవుడు ఉన్నాడు. మరి నీకు అంత తొందర అయితే ఎట్లా? చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు. అంటే పోలీసులు మేము చేతగాని వాళ్ళమేగా, నువ్వు మమ్మల్ని చేతగాని వాళ్ళని చేసావు, లాయర్లని జడ్జీలని చేతగాని వాళ్ళని చేసావు, అందరినీ చేతగాని వాళ్ళని చేసావు. గనుక నువ్వు ఏ పని పాట లేనోడులాగా జైల్లో కూర్చో బాబు అని వాడిని ఏం చేస్తారు? చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు తీసుకెళ్ళి లోపలేస్తారు. అది తన యొక్క జీవిత అంత్యం అలా జరిగింది. అందుకనే బైబిల్ చెప్తుంది, ఒకడు అనుకున్నది ఏదైనా వాడి దృష్టికి నీది నీకు కరెక్టు, నాది నాకు కరెక్ట్. అసలు ఏది కరెక్టు ఆయన చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చెప్తాడు? ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎంత టైం పట్టిద్ది ఏమో చెప్పలేము. లూకాసు వార్తలో చదువుదాం, ఆ మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తనను గురించి మొర్రపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా దీర్ఘశాంతం చూపుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను. చాలు. ఇప్పుడు అక్కడేమో దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారట, దివారాత్రులు వాళ్ళు న్యాయం కొరకే కనిపెడుతున్నారు, న్యాయం తీర్చమని అడుగుతున్నారు. అక్కడ చెప్తున్నాడు దేవుడు వాళ్ళకి త్వరగా న్యాయం తీరుస్తాడు. అసలు వాళ్ళ విషయమే కదా ఆలస్యం చేస్తున్నాడు. మళ్ళీ కింద రాశాడు. ముందు మాట ఏమన్నాడు? దేవుడు వాళ్ళకి త్వరగా న్యాయం తీరుస్తాడు. నీలో త్వరగా అంటే నీకు అర్థమయ్యే మాట ఏంటండి? చాలా త్వరగా, ఇప్పుడా, రేపా, అయితే ఇంక గంటకా అని నువ్వు అనుకుంటావు. దేవుని దృష్టికి ఒక దినము 1000 దినములుగాను, 1000 దినాలు 1 దినముగాను. అదే ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన త్వరగా రాబోతున్నాడు అని కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మనం వింటున్నాం. వచ్చాడా? 1 దినము 1000 దినాలతో ఆయనకి సమానం. బైబిల్లో రాశాడు కదా, ఒక దినమంతా, ఒక పగలు రాత్రి అంతా కూర్చుని మాకు న్యాయం చేయి అని, మాకు న్యాయం తీర్చలేదేంటి ప్రభువా అని అడిగే బ్యాచ్ ఉన్నారు. బైబిల్లో ఇక్కడ ఏం రాయబడింది? ఒక దినము, ఒక రాత్రి, దివారాత్రులు, లేకపోతే ఒక 2-3 రోజులు న్యాయం తీర్చమని ఉపవాసం ఉండి అడుగుతున్నావు. ఉపవాస ప్రార్థనలు ఆయన ఏం జవాబు ఇస్తాడంటే, నేను నీకు త్వరగా అభయం ఇస్తాడు. మొదట సూచన ఇస్తాడు. గర్భిణీ స్త్రీ అని తెలియడానికి 3 నెలలు ఏమో గర్భవతి సూచన. జవాబు ఎప్పుడు వచ్చి చెప్పండి? ఇంకా 6 నెలలు ఆగాలి. తొందరపడితే అయ్యిద్దా? దేవుడు అంటాడు, ఒక అభయం ఇస్తాడు. ఏమంటాడు? నేను నీకు న్యాయం చేస్తాను, ఎందుకు బాధపడతావు, నేను నీకు తప్పకుండా న్యాయం చేస్తా అంటాడు.
ఆ మాటను మనం ఎలా అర్థం చేసుకుంటాం? అది ఇప్పుడా, క్షణాల, నిమిషాల, గడియల, వారాల, రోజుల? అక్కడ మన తొందరపాటుతో ప్రారంభమైంది దేవునికి మనకి వాదన. ఆ వాదన నిన్ను దేవునికి దూరం చేసిద్ది. అవసరమైతే దేవుడే నీకు దూరం అయిపోతాడు. అప్పుడు నీ బ్రతుకు వేరుబడిన జీవితం అయింది, స్వేచ్ఛానుసారమైన బ్రతుకు అయిపోద్ది. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ, ఆయనలో నుండి వేరైపోయి మనం ఏమీ చేయలేం, బాగుపడలేం. మరి ఆయనతో వాదన అవసరం అంటారా? ఆయన చేసేంత వరకు నోరు మూసి కూర్చోవటమే. చాలా ఉన్నాయి బైబిల్లో ఇలాంటివి. దేవుడు తన పొలంలోకి కొంతమందిని పిలిచాడు పని చేయమని. 9ంటికి ఒక బ్యాచ్ని పిలిచాడు. ఆ మేస్త్రి గారు ఇంకొక 4 మాట్లాడుకుని తీసుకొచ్చింది. ఇంతని కూలి మాట్లాడుకున్నారు. సరే పని సాగట్లేదని చెప్పి 12 గంటలకు ఇంకొక బ్యాచ్ని దించాడు. ఆ మేస్త్రి కూడా ఇంక 4 మనుషులను తీసుకొచ్చి కూలి మాట్లాడుకుంది. 3ంటికి ఇంకొక బ్యాచ్ వచ్చారు పని జరగట్లేదని. ఆ మనిషి కూడా కూలి మాట్లాడుకుంది. 5ంటికి కూడా ఇంకొకళ్ళు వచ్చారు. మొత్తానికి 4 బ్యాచీలు దిగినాయి. సాయంత్రం మరి కూలి ఇవ్వాలిగా, మాట్లాడుకున్నారు, కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు కదా, సాయంత్రమే ఇచ్చేసేయాలి. అందరికి ఇస్తున్నాడు. నీకు ఒక 1000 రూపాయలు మాట్లాడుకున్నావు కదా, 9ంటి నుంచి సాయంత్రం దాకా చేసావు, 1000 రూపాయలు ఇచ్చేసాడు. వీళ్ళకి వెనకమాల వచ్చే వాళ్ళకి ఎంత ఇస్తాడోనని కడుపుబ్బరం వీళ్ళకి చూస్తున్నారు. చూస్తుంటే వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇచ్చాడు. ఈ కూలోళ్ళు మేస్త్రి గారిని, పనికి మాలిందానా, మనం పొద్దుట నుండి ఇప్పుడు దాకా చేసాము, మనకి 1000 రూపాయలు, వాళ్ళకు కూడా. వీళ్ళకి కడుపుబ్బరం, 2వ బ్యాచ్ వాళ్ళకి, 3వ బ్యాచ్ని చూసి వీళ్ళకి ఎంత ఇస్తాడు, వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇచ్చాడు. వీళ్ళ మేస్త్రిని తిడుతున్నారు. 5ంటికి వచ్చారే వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇచ్చాడు. ఈ 3వ బ్యాచ్ వాళ్ళ మేస్త్రిని తిడుతున్నారు. ఇదంతా కూడా ఆయన విన్నాడు. అన్నాడు, విని ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు మొదట 3 బ్యాచీలు అడుగుతున్నారు. 4వ బ్యాచ్ అడగలేరు, ఎందుకంటే వాళ్ళకి నెంబర్ 1 పని దొరికిందిగా. కాసేపట్లో వాళ్ళు అడగరు. యేసు ప్రభు అన్నాడు, వాళ్ళు అడిగారు, ఏంటి అందరికీ ఒకటే లాగిచ్చావు అని అడిగితే, నీకెందుకురా కడుపు మంట? బైబిల్లో అదే రాయబడింది. కడుపు మంట నీకెందుకు అన్న పదం రాయబడింది బైబిల్లో. నీకెందుకు అంత కడుపు మంట? నా కూలి, నా సొమ్ము, నా ఇష్టం వచ్చినట్లుగా కనుక నువ్వు నోరు మూసుకుని వెళ్ళిపో. నువ్వు ఎంతకు మాట్లాడుకున్నావు? ఇంతకే మాట్లాడుకున్నావు, మరి నీకు ఇంతే ఇచ్చాను. మాట్లాడుకోకుండా నువ్వు రాలేదు కదా. ఫస్ట్ దేవుని యొద్దకు వచ్చినప్పుడు నాకు ఇది చాలు ప్రభువా అంటావు. అలాగే ఉంచుతాడు, ఎందుకంటే నువ్వు కోరుకున్నావుగా. కొన్ని రోజులు ఎలాగానిచ్చి నా బతుకుకి ఇంతేనా అంటావు. ఫస్ట్ నువ్వు కోరుకుని ఇది చాలు అంటావు, ఇది ఉంటే చాలయ్యా, ఇదే నాకు ఎక్కువ అంటావు. తర్వాత అన్నీ మన మాటలే. ఆయన అన్నాడు, నా ఇష్టం వచ్చినట్లుగా నాకు సర్వాధికారాలు ఉన్నాయి, భూలోకమందును పరలోకమందును. నేను పుట్టించగలను, చంపించగలను, చంపగలను. నేను సమస్తమును నేను చేయగలిగిన దేవుణ్ణి. మన సమస్తాన్ని చేసే నాకే నువ్వు చెప్తావా? రోమాపత్రిక చదువుదాం. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక ఒక మాటను చదువుకుందాం. 9వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం కూడా చదువుదాం. రోమాపత్రిక 9:18. కావున, ఇప్పుడు ఈ విషయాలన్నీ విన్నావు కదా. కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవనిని కఠినపరచగోరునో వానిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తాన్ని ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడవు? అసలు నువ్వు ఎవడివి అంటాం మనం. నువ్వు ఎవడురా నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నావు? నువ్వు నా తర్వాత పుట్టినోడివి, నా కడుపులో నుండి వచ్చినోడివి.
అసలు నువ్వు ఎవడివే నాతో మాట్లాడటానికి అర్హతే మనం అంటాం, మన భాషలో చెప్పుకోవాలని. అలా అంటున్నాడు యేసు ప్రభు. కడుపులో నుండి వచ్చిన వాళ్ళకి అంత జ్ఞానం ఉంటే మరి పుట్టించుకున్న తల్లిదండ్రులకి ఎంత జ్ఞానం ఉంటుంది చెప్పండి. మరి సమస్తాన్ని సృష్టించిన దేవునికి ఎంత జ్ఞానం ఉంటుంది చెప్పండి. ఆయన అంటున్నాడు, పుట్టించుకుంది నేను, నువ్వు పుట్టబడిన వాడివి, నువ్వు నాకు చెప్తావా? అర్థమవుతుందండి? ఏది న్యాయమో ఏది చెయ్యాలో నువ్వు నాకు చెప్తావా? ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నాకు తెలుసు, నేను నీకు చెప్తా. నువ్వు అది చేయటం వరకే నీ డ్యూటీ, ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు. ఆయన ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉండవు. నీ మాటలు కూడా కొద్దిగా ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. అంతకుమించి మాట్లాడితే అది అపవాది నుండి వచ్చింది అని గ్రహించమని యేసు ప్రభు మనకు సూచన ఇచ్చాడు. దేవుని వాక్యం అర్థం కావట్లేదు ప్రజలకి, అందుకే యేసు ప్రభు అన్నాడు, వారి లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరపాటు పడిపోతున్నారు చాలామంది. దేవుని అర్థం చేసుకోలేకపోతున్నారు. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో కలహాలు ఎందుకు వస్తాయి చెప్పనా? ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే. దైవ సేవకులకి సంఘస్థులకి ఎందుకు వస్తుందో చెప్పనా? అర్థం చేసుకోకపోతే. తల్లిదండ్రులకి బిడ్డలకి ఎందుకు వస్తుంది? అర్థం కాలా, ఇంకా అర్థం కాలేదంటే వాడికి ఏదో అనుమానం ఉంది అని అర్థం. అనుమానం ఉన్నవాడికి ఏమి అర్థం కాదు. అనుమానాన్ని పెట్టేది వాడు, ఇది నిజమా? అనుమానానికి అర్థం ఉండదు. దేవుడు ప్రతి అనుమానాన్ని కూడా బయలుపరచగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ మాటలు అవునంటే అవును, కాదంటే నన్ను మాట్లాడకూడదు. ఇక్కడ దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మౌనులై ఆయన చెప్పింది వినాలి, చెప్పింది చెయ్యాలి. నేనే ఎందుకు చెయ్యాలి అంటే అట్లా, అది నువ్వు చెయ్యగలవు కాబట్టి చెయ్యాలి. నువ్వు మాత్రమే చెయ్యగలవు గనక చెయ్యాలి. నీలాంటి వాళ్ళు 100 మంది నువ్వే చెయ్యాలి, అది రూల్. ఇంకంతే, అర్థమైందా? ఆధార్ కార్డు పుట్టించుకోవాలి అందరూ, చేసామా లేదా? చేయకపోతే నీకే నష్టం, అది ఆజ్ఞ. కొన్నిటిని కోల్పోతావు. ఓటర్ కార్డు పుట్టించుకోవాలి, అది లేకపోతే కొన్ని నీకు ఏం ఫలితాలు ఉండవు. అర్థమవుతుందా? లేదు నాకేం అవసరం లేదనుకుంటే ఉండొచ్చు, అడ్రస్ లేనోళ్ళలాగా, ఇబ్బంది ఏమీ లేదు. అవి ఉండటం మూలంగా కొంత ఉపయోగం ఉంది, అవి చేయటం మూలంగా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అర్థమవుతుందా? అలాగే దేవుడు చెప్పింది చేయటం వరకే. ఇప్పుడు మీకు అర్థం కావటానికి రాజకీయ ప్రభుత్వాలు కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీయే కానీ రకరకాల పార్టీలు ఉన్నాయి. మనం ఓటేసేదేమో ఒకడికి, మనం ఓటేసినోడు ఎవడు గెలవడు అనుకోండి, అది తర్వాత సంగతి. గెలిచేది గెలవని తర్వాత సంగతి. మనం ఓటేస్తాం, ఓటేసినోడు ఏమన్నా మనకేమన్నా రేషన్ కానీ మిగతావి కానీ ఇస్తాడా? మనం ఓటేసింది ఒకడికి, గెలిచింది మరొకడు, కానీ అక్కడికి వెళ్ళి స్టోర్ తెచ్చుకుంటాం. వాడంటే మనకి ఇష్టం లేదు, వాడికి మనం ఓటేలా, కానీ స్టోర్ తెచ్చుకుంటాం. ఇంకా గవర్నమెంట్ సదుపాయాలన్నీ కూడా మనం తెచ్చుకుంటామా లేదా? అది మన దృష్టికి న్యాయం. నిజంగా న్యాయం అంటే ఏంది? నువ్వు ఎవడికి ఓటేసావో, ఎవడికి ఇష్టం ఉన్నాడో ఆడి దగ్గరికి వెళ్ళి అడుగు, వాడు నీకు ఇస్తాడు, అది న్యాయం. ఇలాంటి విషయాలు అడుగుతారా దేవుణ్ణి? నేను ఆడికి ఓటేసాను, మరి ఆడిని గెలిపిలేదు, మరి నేను ఎంత ప్రార్థన చేశాను అతని కోసం, అతను ఎందుకు గెలిపిలేదని అడిగే బ్యాచ్ మరొకళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, అనుకూలమైనంత వరకు మంచిది, అనుకూలం కాకపోతే దేవుడు మంచోడు కాదు. మేము మంచోళ్ళమే, దేవుడే మంచోడు కాదు. మేము బాగానే ఉన్నాం, మేము మారకుండా ఎప్పుడు అలాగే ఉన్నాం. దేవుడే మారతాడు. ఒకప్పుడు కోపంగా ఉంటాడు, ఒకప్పుడేమో ప్రేమగా ఉంటాడు.
అవసరమైతే ఏదైనా తోటలో నుంచి తరివేస్తాడు, అవసరమైతే మళ్ళీ తెచ్చుకుంటాడు. ఆయన మారని దేవుడు. కొంతమందికి నిన్న నేడు నిరంతరం మారని దేవుడు అంటే అర్థం కావట్ల వాక్యం. నిన్న నేడు నిరంతరం మారని దేవుడు అంటే కొన్ని సమయాల్లో ఆయన ప్రేమగా ఉంటాడు, కొన్ని సమయాల్లో కోపంగా ఉంటాడు, కొన్ని సమయాల్లో తోసేస్తాడు మనిషిని, కొన్ని సమయాల్లో ఆయన ఎద్దుకు వచ్చిన వాళ్ళని త్రోసివేయడు. మారని దేవుడు అంటే అప్పటి నుంచి ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అంతే ఉంటాడు. అది అర్థం. అప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఎప్పుడు ప్రేమ కలిగిన దేవుడిగా ఉన్నాడా? పాత నిబంధన దినాల్లో చెప్పండి. అర్థం చేసుకోవట్ల దేవుని వాక్యం. అర్థమైతే మనం కూడా బాగుపడతాం. నాకు వచ్చిన తెలుగు భాష, నువ్వు కన్నడం బైబిల్ తీసుకొచ్చి పెడితే నాకేం అర్థమైద్ది? ఇది నాకు తెలుసు కనుక దీంట్లో నేను చెప్పగలుగుతాను ఆత్మ సహాయంతో. కన్నడం నాకు అర్థం కాదు కదా. అర్థం కాని దాని గురించి మనం ఏం చెప్తాం? అర్థం చేసుకోవాలి. అర్థం కాలేదని కూర్చుంటే కాదు, దాని అర్థం నాకు రాలేదు, నాకు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలంటే నేను నేర్చుకోగలుగుతా. నాకు అవసరం వచ్చినప్పుడు నేను నేర్చుకుంటా. అదే భాష అయినా నేర్చుకుంటా. నాకు అవసరం లేదా ఇప్పుడు? అవసరం లేనప్పుడు నేను ఎందుకు ప్రయాసపడాలి? అవసరం ఉంటే మాత్రం నేను నేర్చుకుంటా తప్పకుండా. ఇప్పుడు నాకు అవసరం లేదు, ఇప్పుడు వాయిద్యాలు నేర్చుకునే అవసరం నాకు లేదు, అన్నీ నేను ఒక్కడనే చేసుకోగలుగుతానా? కొంతమంది ఉన్నారు, అవకాశం వాళ్ళని పంపించేయాలి. అర్థమవుతుందా? అవసరమైతే దాన్ని నేర్చుకోవటానికి మనం ప్రయత్నించాలి. దేవుని వాక్యం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. లేకపోతే మనం వ్యర్థమైపోతామని వాక్యం చెప్తుంది. అందుకని యేసుప్రభు అన్నాడు, ఏది న్యాయమో మీరు విమర్శించమాకండి. ఒకడు ఈ విధంగా అంటాడు, ఇంకొకడు ఆ విధంగా అంటాడు. పెద్దలు చెప్తారు, ఇటు ఆడపిల్ల పుడితేనంట ఈ ఇంట్లో ఆ దరేపుకి వెళ్ళేసరికి ఆ వార్త ఆ నోట పడి మగపిల్లోడండి పుట్టింది చివరికి అని తేలిద్దంట. మాటలు ఆ విధంగా వెళ్ళిపోతాయి. పుట్టింది ఆడపిల్ల, మాటలు ఆ నోట పడి మగపిల్లోడని తేల్తాడు. మనుషులు మాటలు కూడా అంతే. యేసుప్రభు అందుకే అన్నాడు, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలుసు ఆయనకి. కనుక మనం చేసే ప్రార్థన, మన హృదయ ఆలోచన సమస్తాన్ని ప్రభువుకి మనం అప్పగించాలి. అప్పుడు ఆయన రంగంలోకి దిగుతాడు. పోలీసులకు ఒకటి ఏదైనా ఒక దొంగతనాన్ని గురించి అప్పచెప్పాం, వాళ్ళు దాని గురించి దర్యాప్తు చేస్తారు. చేసి కొన్ని రోజులు, నెల రోజులు, 2 నెలల తర్వాత స్నేహిన్ శాచరు దొరికాడు, గొలుసు కూడా దొరికింది. దానితో పాటు ఇంకా కొన్ని కూడా బయటపడతాయి. ఇంకెక్కడెక్కడ దొంగతనాలు చేశాడు, సెల్ ఫోన్లు, బండ్లు, కార్లు. టైం తీసుకుంటాడు. దానికి మనం ఓపిక అవసరం. ఓపిక పట్టలేకపోతే నువ్వు పాడవుతావు, ఓపిక పట్టకపోతే నేను కూడా పాడవుతాను. మీకు అర్థం కావడానికి మరొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు ఇందాక మనం అనుకున్నాం, రకరకాల మనుషుల్ని సృష్టించాడు. రైతుని రైతుగా సృష్టించాడు అనుకుందాం. రైతుని రైతుగానే ఉంచుతున్నాడు. పొద్దుటి నుంచి రాత్రింబగళ్ళు ఆయన పొలం మీద బురదలో కష్టపడతానే ఉంటాడు. దేవుడు ఆ విధంగా ఆయన నియమించాడు. అతని నుండి అతను పండించిన పంటను కొనుక్కోవటానికి ఒక బిజినెస్ మ్యాన్నో మిల్లర్లనో దేవుడే సృష్టించాడు. వాళ్ళను కూడా అతను రైతుగా ఉండటం దేవుడు నియమించాడు. మిల్లర్గా ఒక రైస్ మిల్లుని కలిగి ఉన్న ఒక వ్యక్తిని కూడా దేవుడే నియమించాడు. ఆ రైస్ మిల్లు వ్యక్తి వడ్లని రైస్గా మార్చి బియ్యంగా కొట్టల్లోనికి మరొక వ్యక్తికి అమ్ముతాడు. అతన్ని కూడా దేవుడే సృష్టించాడు. ఇంతమందిని సృష్టించకపోతే నీకు 25 కేజీలు బియ్యం, కేజీ బియ్యం నీ ఇంటికి వస్తాయా? దేవుడు ఎందుకు చేయాలి రైతుల్ని? అతను అనుకుంటా, నా బతుకెప్పుడు ఇక రైతేనా, నా బతుకెప్పుడు బురదలోనేనా అంటే బురదలోనే. నువ్వు అలా చేస్తేనే ఆ రైస్ మిల్లోడు ఆ రైస్ని తయారు చేస్తాడు. ఆ రైస్ని ఇంకొకడికి వేస్తాడు, ఇంకొకడికి. అలా వెళ్తేనే నీ దగ్గరికి కేజీ బియ్యం వస్తుంది, నువ్వు తినగలుగుతున్నావు. ఇటు క్రమం లేకపోతే నీ దగ్గరికి వస్తాయా? నువ్వు పంట పండించగలుగుతావా? రైస్ మిల్లు కట్టి లేకపోతే రైస్ని ఆడించగలుగుతావా? చేయలేవు. ఆలోచిద్దాం ఒకసారి. దేవుడే ఇవన్నీ కూడా జరిగిస్తున్నాడు. నా బ్రతికి ఇప్పుడు ఇంతేనా అంటే దేవుడు అన్నాడు, నీవు ఎక్కడ ఉంచానో అక్కడ ఉండటం
మంచిది. రైతుగా ఉన్నప్పుడు ఎవరైనా నాకు ఈ స్థితి చాలు ప్రభువా అంటాం. కొన్ని రోజుల తర్వాత ఏందయ్యా ఈ స్థితి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇదేనా ఇక పరిచర్య అంటాం. మొదట్లో నాకు ఈ వాహనం చాలయ్యా అంటాం. మరి ఇంకొంచెం వేగంగా వెళ్ళాలి, కారు కావాలి, కారు ఇస్తాడు, ఇది చాలు ప్రభువా అంటాం. మళ్ళా ఇది కాదు, కొంచెం ట్రైన్ వెళ్ళాలి, సామర్థ్యం మాకు రిజర్వేషన్ సామర్థ్యం అంటాం. అది చాలయ్యా, ఎక్కడోని ఎక్కడ రిజర్వేషన్ ఎక్కించావు అంటాం. అది ఎక్కిన తర్వాత కొన్ని రోజులకి ఎండయ్యా చాలా ఇబ్బందిగా ఉంటుంది, దురదలు వస్తున్నాయి, ఎండకి చెమట పోస్తుంది, నాకు ఏసీ బోగి కావాలి అంటావు. 3 టైర్ ఏసీ కావాలంటావు. ఇది చాలు ప్రభు అంటావు. 2 టైర్లకు పంపిస్తాడు. ఇది చాలు అంటావు. 1 టైర్లోకి పంపిస్తాడు. ఇది చాలు అంటావు, ఫ్లైట్ ఎక్కిస్తాడు. నీ జీవితంలో నా జీవితంలో ఏది కూడా చాలదు. బైబిల్ చెప్తుంది మనిషి తృప్తి లేనివాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంట నువ్వు ఉన్న స్థితిలో ఉండటం మంచిది. తలకాయలాగా ఉండటమే మంచిది. ఇటు తిరిగితే నీ తలకాయ, నీ పాదాలు ఇటుంటాయి, వెనక్కి తిరిగితే మంచిది అని ఆయన అక్కడ పెట్టాడు. ఆయన అన్నాడు వాక్యాన్ని కూడా, దీనిలో ఏది తీసేయకూడదు, దీంట్లో ఏది కూడా కలపకూడదు. ఈ చెయ్యితో పాటు ఇంకొక చెయ్యి ఎట్టొస్తే 2 చేతులు, ఈ ముక్కు పక్కన ఇంకొక ముక్కు వస్తే, ఈ 2 కళ్ళ పక్కన ఎక్కడ కూడా 2 కళ్ళు వస్తే, నువ్వు ఏది కలిపినా చండాలంగా ఉంటుంది. అర్థమైందండి? దేవుడు సంఘంలో కూడా సేవకుడు ఉండవలసిన లిమిట్లు సేవకుడు, సేవకురాలు ఉండవలసిన లిమిట్లు సేవకురాలు, విశ్వాసం ఉండవలసిన చోట అలా ఉంటే బాగుంటుంది. అది కూడా క్రమం. ఆయన నేను అలా వాడుకుంటున్నాను, నన్ను ఎందుకు వాడుకోవట్లేదంటే మాట్లాడకూడదు. ఇంకా నీకు నియమించిన స్థితి అది. నేను పాట పాడుతున్నాను, ఆడు వాయిద్యాలు కొట్టాలి, నువ్వు అందుకు నియమింపబడ్డు, అది కొట్టుకో, అంతవరకే. నేను కూడా ఇంకొకటి అవుతానంటే నీ ప్లేస్లో ఇంకొకడు వస్తాడు. అదేం ఖాళీగా ఏం ఉండదు, నీ ప్లేస్లో ఇంకొకడు వస్తాడు. అర్థమవుతుందా? దేవుడు ఒక వ్యక్తిని ఎక్కడ పెట్టాడో అక్కడ ఉంటే సమస్యలు రావు, ఉండకపోతేనే సమస్యలు వచ్చాయి. భార్య ఉండవలసిన స్థితిలో భార్య ఉంటే, భర్త ఉండవలసిన లిమిట్లో భర్త ఉంటే గొడవలు రావు. సంఘంలోనైనా అంతే, సమాజంలోనైనా అంతే, దేనిలోనైనా అంతే. మనిషి ఉండలేడే, ఉండలేకపోతున్నామే. ఉండలేకపోతే మరి గొడవలు ఆడుకోవటమే, మరి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటమే, కోర్టుల చుట్టూ తిరగటమే, దేవుడి చుట్టూ తిరగటమే. తిరగాలి మరి. దేవుడు వెంటనే చేస్తాడు చెప్పండి? టైం తీసుకుంటాడు, ఆయన పరిశీలన చేస్తాడు. నువ్వు న్యాయం అంటావు, నేను న్యాయం అంట, మధ్యలో వాడికేం పిచ్చెక్కిద్ది. దేవుడు ఈలోపు ఎప్పుడుకో చేస్తాడు, ఈలోపు నువ్వు నేను దాన్ని మరిచే పోతాం. అనుభవించినప్పుడు తెలిసింది, ఓహో ఇది అది కదా అని, ఓహో ఇది కదా అని అనుకుంటావు. నువ్వు మర్చిపోతావు, కానీ ఆయన మర్చిపోని దేవుడు, విడువని ఎడబాయిని దేవుడు, వదలని దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం దేవుణ్ణి ప్రశ్నించకూడదు, దేవుని న్యాయాన్ని గురించి ఆయనకి మనం బోధించకూడదు. మన బ్రతుకును కూడా మనం తిట్టుకోకూడదు. దిక్కుమాలిన బతుకు, రోడ్డు మీద పంది బతుకుతుంది నేను బతుకుతున్నానని అలా పోల్చుకోకూడదు. దేవుడు మనల్ని ఆయన పోలికలో చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని పోలిక, ఆయన స్వరూపం, ఆయన స్వభావం దేవునిది. కనుక మనం వేరే వాళ్ళతో పోల్చకూడదు. జీవము కలిగిన దేవునికి జీవము లేని విగ్రహాలకి ఏమి సంబంధం అని బైబిల్ చెప్తుంది. ఒక అవిశ్వాసికి విశ్వాసికి ఏమి పొందు సంబంధం ఉండదు. చీకటికి వెలుగుకి ఏమన్నా తేడా చాలా ఉంటుంది. అలాగా నువ్వు ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆయన. అర్థం చేసుకోండి మొదట. ఏదో నేను వాక్యం చెప్పటం మీరు వినటం కాదు, దేవుడు అంటే ఏంటి అని అర్థం చేసుకోండి. ఆయనకి మనం ఎదురు చెప్పకూడదు. నువ్వు నేర్చుకుంది ఏంటంటే పెద్దలకు ఎదురు చెప్పకూడదు, దేవుడికి మాత్రం చెప్తావు. తల్లిదండ్రులకు ఎదురు చెప్పు, ఎందుకంటే నీకు నేర్పించిన బోధ అలాంటిది. పెద్దల మాట చద్ది మూట, పెద్దల మాటలు మనం
గౌరవించాలి. మరి దేవుడు అంటేనే ఆయన మాట్లాడలేడు కదా. ఒకవేళ మాట్లాడినా మనకు వినపడిద్దా? వినపడదు. ప్రత్యక్షపరుచుకున్నా కనబడిద్దా? కనబడదు. గనుక మన ఆవేశంలో ఎన్నైనా వాగుతాం. మనుషుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి లెక్క అప్పచెప్పాలి. విమర్శింపబడతాడు రేపు. విమర్శింపబడిన తర్వాత తాను ఏంటో అర్థమైద్ది. ఆయన విమర్శిస్తాడు. ఎందుకు ఇలాగు చేశావని దేవుణ్ణి మనం అడగకూడదు. నన్ను ఎందుకు ఇలాగుంచావు అని ఆయన అడగకూడదు. ఒకవేళ అడిగేవనుకో, కొంతమంది అడిగారు, ఆయన జవాబు చెప్పాడు, నా క్రియలు ప్రత్యక్షపరుచుకోవటానికే నువ్వు ఇలాగ పుట్టావు. అది అంతహీనంగానే కానీ, లేకపోతే అనారోగ్యంగానే కానీ, నిష్ప్రయోజనవాడ కానీ నన్ను ఎందుకు ఇట్లా చేశావు అంటే దానికి ఒక ఉద్దేశం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో మరొక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం, ఇర్మియా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. ఇర్మియా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం కొన్ని మాటలు చదువుకుందాం. యెహోవా ఏం చేస్తున్నాడంట? దేవునితో వాదిస్తున్నాడు. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడుదువు. అయినను, చూడండి, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడాలి. అసలు దుష్టుడు తమ మార్గాలలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుతున్నావు, వారు వేరు తనుచున్నారు, వారు ఎదిగి ఫలములను ఇచ్చుచున్నారు. చాలు. దేవునితో ఒక దైవజనుడు వాదనకి దిగాడు. ఆయన అనుభవాలు నేర్చుకుంది అదే. అన్ని సంవత్సరాల దేవుని వాక్యం ప్రకటించుటలో ఈయన అనుభవం ఎంత నేర్చుకున్నాడంటే, దేవునితోనే అసలు మనం కూర్చుని మాట్లాడుకుందాం రా ప్రభువా, అసలు నీ న్యాయం ఏంది, అసలు నాకు అర్థం కావట్లేదు. దుష్టులు తమ మార్గాల్లో వర్ధిల్లిపోతున్నారు. నేను చూడలేకపోతున్నా, కడుపు మండుతుంది. వాక్యం కాదు మండేది, నా కడుపు మండుతుంది వాళ్ళని చూస్తుంటే. నీ కొరకు సమస్తాన్ని సమర్పించుకుని, జీవితాన్ని త్యాగం చేసుకుని, ఇంత ఇదిగా నీ పక్షాన్ని నువ్వు పొమ్మన్న చోటకల్లా అడుక్కునే వాళ్ళకి సిగ్గు లేకుండా నేను వెళ్ళి చెప్పొస్తుంటే, మరి వాళ్ళని ఎందుకు నువ్వు వర్ధిల్ల చేస్తున్నావు? ఆయన దృష్టికి అది న్యాయం. అంటే వాళ్ళని ఏదో ఒకటి చేయాలి. మహావిశ్వాసఘాతకులు సుఖిస్తున్నారు, వాళ్ళకి యాతనల్లో ఏమి లేవు. ఏంటి వాళ్ళ సంగతి? నాకు ఎప్పుడు చూసినా శ్రమే, సుఖం అనేది నా జీవితంలో నేను ఎరగను. అర్థమవుతుందా? దీని గురించి నేను నీతో మాట్లాడాలి. మనం ఇద్దరం కలిసి మాట్లాడుకో. నువ్వే వాళ్ళని అసలు నాటుతుంది, నువ్వే, అంత నీ వల్లే జరుగుతుంది అంటున్నాడు ఇర్మియా. నువ్వు నాటుతున్నావు గనక వాళ్ళు వేరు తన్నుతున్నారు. అంతేనా రాయబడింది? నీవు వారిని నాటుతున్నావు, వాళ్ళు వేరు తన్నుతున్నారు. తనటమే కాదు, వేరు ఎదిగి ఫలాలు కూడా ఫలిస్తున్నారు. అసలు గురుగుల్ని నాటేటప్పుడు నువ్వేం చేసావు? అసలు కళ్ళు మూసుకున్నావా? ఆదికాండం గ్రంథం చదివి ఒకడు తన అనుభవంలో తను అర్థం చేసుకునే దాంట్లో ఒక పుస్తకం రాశాడు. ఏం రాశాడు చెప్పనా? దేవుడికి కళ్ళు లేవు. ఏం లేవు? కళ్ళు లేవు. మరి కళ్ళుంటే పండు తెంచేటప్పుడు ఏం చేశాడు? కళ్ళుంటే ఆదామా నువ్వు ఎక్కడా అని ఎందుకన్నాడు? దేవుడికి తెలియదా? ఆకులు చుట్టుకుని చెట్టు చాట్లోకి వెళ్ళింది దేవుడికి తెలియదా? దేవుడికి వాడు అలా అర్థం చేసుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు దేవుడికి ఏమి లేవు చెప్పండి? కళ్ళు. అలాగే మాట్లాడుతున్నాడు ఈయన కూడా. నువ్వు చూడలేదా? లోకంలో జరుగుతున్న భాగవతం నువ్వు చూడలేదా? నువ్వు చూస్తావేమో, నేను చూడలేను. నువ్వు భరిస్తావేమో, నేను భరించలేను బాబోయ్. అసలు దీని గురించి మనం మాట్లాడుకుందాం. నేను సేవ చేయటమా, సేవ చేయకుండా వెళ్ళిపోవటమా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అసలు అంతా కూడా నీ మూలంగానే జరుగుతుంది. చేసేది అంత నువ్వను, అనుభవించేది మేమా?
అని అంటున్నాడు. మరి దేవుడేం సమాధానం చెప్పాలి? దేవుడేం సమాధానం చెప్పాలి? చదువుదాం, దేవుని వాక్యంలో చదువుదాం. మలాకీ గ్రంథం మత్తయి సువార్త ముందుంటుంది. అక్కడ మనం కొన్ని విషయాలని నేర్చుకుందాం. మలాకీ ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడటం అయిపోయింది. మరి ఆయన మౌనంగా ఉండడుగా, మాటకు మాట సమాధానం చెప్పండి, ఆయనకి నిద్ర పట్టదు. నన్ను గురించి మీరు గర్వపు మాటలు పలికి నిన్ను గురించి ఏం చెప్పామంటారు. అక్కడ చూడండి రాయబడింది. వాగేయన్ని వాగుతాము, ఏం చేసాం మేము అంటాం. ఇంకేమంటున్నాడు? దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరగటం వలన ఏంటి ప్రయోజనమని గర్విష్ఠులేమో ధన్యులైపోతున్నారు, యెహోవాను శోధించు దుర్మార్గులేమో వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకుంటున్నారు. నేను విన్నాను, నువ్వేం చెప్పావు అన్నీ విన్నాను. నేను సజీవుణ్ణి కదా, చెవి యొగ్గి నేను విన్నాను. కీర్తనకాడైన దావీదు అంటాడు, చెవులు కలుగు చేసినవాడు వినకుండునా, కన్నులు కలుగు చేసినవాడు కానకుండునా, మనుషుల్ని సృష్టించిన వాడిని దండింపకుండా ఉండునా అంటాడు. ఆయన విన్నాడు. ఆయన ఎవడో నాకు చెప్పలేదు నీ గురించి, ఏ మనుష్యుడు నీ గురించి నాకు సాక్ష్యమైన అక్కర్లేదని యోహాను సువార్తలో అంటాడు. ప్రభు ఈ మనిషి అట్లయ్యా, ఆ మనిషి ఎట్లయ్యా అంటే తెలుసుకునేవాడు కాదు. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక నువ్వు ఏం మాట్లాడావో నేను విన్నాను. ఏం మాట్లాడాడు? ఈయన కూడా అదే, దేవుని సేవ చేయటమే. ఏం ప్రయోజనం? నీ సేవ చేసి ఏం ఘనత వచ్చింది మాకు? ఏమి సంతోషం? రోజు ఎదురు దెబ్బలే. ఎన్ని అంత అవసరమా? సేవకు వచ్చేటప్పుడు తెలీదా? అవన్నీ ఆర్మీకి వెళ్ళేటప్పుడు తెలీదా? భార్యని వదిలిపెట్టాలి, బిడ్డలను వదిలిపెట్టాలి, అన్నిటిని వదులుకోవాలి, తెలీదా? నీకు అప్పుడు రాని జ్ఞానం ఇప్పుడు వచ్చిందా? అనవసరంగా వచ్చానే సంఘానికి, అనవసరంగా వచ్చానే సేవకి. ఏదైనా మొదట్లోనే రావటమా, రాకుండా ఉండటమా? వచ్చిన తర్వాత అనవసరంగా వచ్చాను అనుకుంటే ఎట్లా? అనవసరంగా చదువు ఆపేశాను, అనవసరంగా చదువుకుంటున్నాను, సేవ చేస్తే పోయేది. మనుషుల్లో ఆలోచనలు. చదివేమో ఉద్యోగమా సద్యోగమా? అనవసరంగా సేవ, వాళ్ళ మాటిని సేవకి వెళ్తే వాళ్ళ అమ్మడిబడి తిరిగేవాడిని కదా. అబ్బో, ఎన్నో ఆలోచనల పుట్ట మన బుర్ర. ఎన్ని ఆలోచనలైనా చేయగలిగిద్ది, ఎన్ని ఆలోచనలైనా లోపల ఉంచుకోగలిగిద్ది. వాళ్ళు అంటున్నారు దేవుని సేవ చేయటం నిష్ఫలం. ఎందుకంటే గర్విష్ఠులు, దేవుడెవరో ఎరుగని వాళ్ళు, ఎరిగి ఉన్న భక్తిహీనులు కూడా ధన్యులవుతున్నారు. యెహోవాను శోధించి దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు. వారిని నువ్వేగా సంరక్షిస్తున్నావు, నువ్వేగా కాపాడుతున్నావు, వారి మీద నువ్వేగా సూర్యుని ఉదయింపజేస్తున్నావు. చేస్తుందంతా నువ్వే. భార్యాభర్తలు వాదన ఆడుకుంటారు, ఇదంతా నీ మూలంగానే కలిగింది. ఆయన అంటాడు, ఇది నీ మూలం కలిగింది, పనికి మాలిందా అని. వీళ్ళిద్దరు అంటారు, అసలు మా ఇద్దరిలో మధ్యలో అగ్గినేసింది నువ్వే. అర్థమైందా దేవుని వాక్యం మీకు? మన ఇద్దరం మంచోళ్ళమే. మొదట్లో మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఇలా ఉన్నామంటే దేవుడు మన మధ్యలో అగ్నేసాడు. దీని కారకుడు ఆయన. బాగుపడతారు అలాంటి వాళ్ళు? చెప్పండి. ఒకవేళ అగ్ని వేసాడే అనుకోండి, అది నీ క్షేమం కొరకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శుద్ధ సువర్ణంగా ఇంకా ప్రేమ ఎక్కువ అవ్వాలి. భార్యాభర్తలు దూరం అయిపోయారు అనుకోండి, మరలా ఇదివరకు ఉన్న ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ వాళ్ళ మధ్యలో పుట్టిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏది చేసినా మేలుకే ఆయన చేస్తాడు. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరొక మాట, మలాకీ గ్రంథం
2:17. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెడుతున్నారు. ఆయనకు ఆయాసం వస్తుంది నువ్వు మాట్లాడే మాటలకి. కొంతమందికి గుండె ఆగిపోయింది మనం మాట్లాడే మాటలకి. కొంతమందికి టెన్షన్ వచ్చిద్ది, షుగర్ రోగం కూడా వచ్చిద్ది. ఒక్కొక్కరికి కొన్ని మాటలు వింటే గాయపరచబడతారు. నీ మాటలు నా మాటలు, నీ ప్రార్థన నా ప్రార్థన వింటుంటే ఆయనకి ఇంపైన సువాసన కలిగిన ధూపం వల్లే వెళ్ళవలసిన నీ ప్రార్థన ఏమవుతుంది? పొగ వచ్చింది అనుకోండి, మనకేమొచ్చింది చెప్పండి? ఊరికి ఇప్పుడు దోమల పొగ ఒకటి వేసామనుకోండి, ఇక్కడ తలుపులన్నీ మూసేసి మనకు ఆయాసం వచ్చింది. అది ఇంపైన సువాసన కాదు. ఇంపైన సువాసన అయితే పీల్చుకుంటావు, ఇంపుగా కాకపోతే ఆయాసంతో రొప్పుతావు. ఎందుకు రొప్పుతున్నాడు దేవుడు? మాటలు. ఒక్కొక్కరు కడుపును పుట్టిన బిడ్డలు అడుగుతారు, నువ్వు ఇట్లాంటి దానివేంటి, ఇట్లాంటి దానివని తెలిస్తే ఎప్పుడో నీ నుండి వేరే అయిపోయాను, చంపేసేదాన్ని. నాకు ఇప్పుడు తెలిసింది. తల్లి అంటది, తల్లి ఏం తక్కువ కాదు, నువ్వు ఇట్లాంటి దానివని తెలిస్తే ఎప్పుడు నేను వట్లకెంచేసి నిన్ను కూడా చంపేవాడిని. లోకంలో మనం వినే మాటలు ఇవన్నీ. తెలియనీడు. అందుకనే దేవుడు నువ్వు చంపుతావు, నువ్వు హంతకురాలు అవ్వటం ఆయనకి ఇష్టం లేదు. తెలియనీడు. ఆయన హృదయ రహస్యాలు జరిగిన దేవుడు. పక్కనోడు ఏమనుకుంటున్నాడు నీ గురించి నీకు తెలిసింది అనుకో, నువ్వేం చేస్తావు చెప్పండి? నిన్ను గురించి పక్కనోడు ఏమనుకుంటున్నాడు తెలిస్తే నువ్వేం చేస్తావు? ఎంతమందియో తెలుసు ఆయనకి. ఆ లెక్కన కనుక మనం న్యాయం మాట్లాడుకుంటే భూమి మీద ఒక్కడు కూడా, నీ న్యాయం చొప్పున చేస్తే, నా న్యాయం చొప్పున కనుక దేవుడు ప్రవర్తిస్తే భూమి మీద ఒక్కడు కూడా క్షమాపణ ఉండదు. భూమి మీద ఒక్కడికి కూడా ఆయన రక్తం కూడా ఏం ప్రయోజనం ఉండదు. అది మన న్యాయం అలా ఉంటుంది. అర్థమవుతుందా? కట్టిని కొట్టామా, తెచ్చామా, అంతే, పొయ్యిలో పెట్టామా, మనది అలా ఉండాలి. అర్థమైందా? దేవుడు ఆ విధంగా తొందరపడ్డు. అందుకని ఆయన అంటున్నాడు, ఎందుకు ఈ విధంగా నా గురించి మాట్లాడుకుంటారు మీరు? నేను చూస్తున్నాను, వింటున్నాను. ఎక్కడి నుంచి వింటున్నాను? మీ పక్కకి వచ్చి వింటున్నాను. మీ ప్రార్థన మొరపెట్టు వాళ్ళందరికీ, నిజంగా మొరపెట్టు వాళ్ళందరికీ నేను సమీపంగా ఉన్నాను. నేను పక్కకు వచ్చి వింటున్నాను, పైనుంచి కూడా వింటున్నాను. అర్థమవుతుందా? ఏం విన్నాడు ఆయన? దుర్మార్గులు ఉన్నారు చాలామంది, వాళ్ళు యెహోవా దృష్టికి మంచి వాళ్ళు, వారి యందు ఆయన ఏమవుతాడంట? వాళ్ళంటేనే నీకు సంతోషంలే, మేమంటే నీకు ఎక్కడ సంతోషం? వాళ్ళని ప్రేమించినట్లుగా మమ్మల్ని ఎందుకు ప్రేమిస్తావు అని మరొక ట్రూప్ అడుగుతున్నారు. మరి దుర్మార్గులు దేవుని దృష్టికి మంచి వాళ్ళు అవుతారా? చదువుదాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణాన్ని పొందటం చేత. జవాబు చెప్తున్నాడు వెంటనే. అంటే మీరు ప్రార్థన చేస్తే వెంటనే మాట్లాడు కదా, మాట్లాడి మనకు అర్థం కాదనుకోండి, ఈ ద్వారా చెప్తున్నాడు ఇట్లాగైనా అర్థం చేసుకుంటారని. అర్థమవుతుంది? ఏ విధము చేతనైనా నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది ఆయన మనస్తత్వం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుష్టులు మరణము నొందుట చేత నాకు సంతోషమని నువ్వు అంటున్నావే, ఎట్టొచ్చింది అసలు నీకు ఆ నోరు? నాకేమాత్రమైన సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతకటమే నాకు సంతోషం కదా. ఇది నువ్వు నన్ను అర్థం చేసుకున్నది. నువ్వు నన్ను అర్థం చేసుకోవాలా? వాళ్ళని చూసి నేను సంతోషిస్తానా? అర్థమవుతుందండి? వాళ్ళని చూసి నాకు సంతోషం కలిగిద్దని నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళంటే ప్రేమ, వాళ్ళంటే ఎక్కువ ప్రీత నువ్వు అనుకుంటున్నావు. కానీ నాకు నిజమైన సంతోషం ఏంటయ్యా అంటే, తమ ప్రవర్తనని దిద్దుకొని బ్రతుకటే నాకు సంతోషం. అందుకని వాళ్ళు నేను బ్రతికిస్తున్నా.
మరి నువ్వైతే ఏం చెప్తావు న్యాయం? యేసు ప్రభు ఒకరోజు పాపాత్మురాలైన స్త్రీని తరుముకుంటా వస్తుంటే మీరైతే ఏం చేస్తారని యేసు ప్రభు అడిగాడు. ఎందుకు ఈ అమ్మాయిని తరుముతున్నారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేయించు పట్టబడింది, రాళ్ళతో కొట్టి చంపాలి. అయితే నువ్వైతే ఏం చెప్తావని యేసు ప్రభుని అడిగాడు. మీరు చెప్పండి అన్నాడు. యేసు ప్రభు కూడా మాట్లాడాడు. వాళ్ళు అన్నారు, మేము రాళ్ళతో కొట్టి చంపాల్సిందే, మాకు మోషే ధర్మశాస్త్రం తెలుసు. యేసు ప్రభు అన్నాడు, మీలో నేను కూడా వాక్యానుసారంగానే మాట్లాడుతున్నా. మీరు ప్రతిదానికి వాక్యం చూపిస్తారు కదా, నేను కూడా వాక్యం చూపిస్తా. మరి ధర్మశాస్త్రం ప్రకారంగా మీలో పాపము చేయని వాడు ఎవడో ఆ మీద రాయి వేయండి అన్నాడు. వెంటనే రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. మరి మనం ప్రతిదానికి వాక్యం చెప్తాం. బైబిల్లో అలా ఉందిగా ప్రభువా, ఎలా ఉందిగా ప్రభువా, ఎలా ఎందుకు చేసావు? ఆయన కూడా వాక్యమే చెప్తాడు. సాతానుగాడు కూడా దేవునితో వాదించేటప్పుడు వాక్యమే తీసుకున్నాడు. ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను, లేఖనంలో రాయబడిందిగా. నువ్వు ఇక్కడ నుండి దుముకు పడిపోతే దేవదూతలు నీకు వచ్చి పరిచర్య చేస్తారుగా. సైతానుగాడి వాదన అది. ఎవరు వాదన? సైతానుగాడు. ఏం తీసుకున్నాడు వాదనకి? వాక్యమే. దేవుడు ఏం చెప్పాడు? వాక్యమే. అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ సైతానుగాడి అర్థం చేసుకోలేకపోతున్నాడు. మనమైనా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనల్ని బట్టి ఆయనకు సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి పుట్టిన బిడ్డలు నన్ను ఎందుకు ఇట్ట పుట్టించావు అని అడిగితే, మనం పుట్టించుకున్న బిడ్డలు మనల్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే మనకి ఎంత బాధ. అప్పుడు నువ్వు అంటావు, నువ్వు ఇట్టాంటోడు అని తెలిస్తే ఎప్పుడో ఎక్కడో ఇచ్చేసేవాడిని, ఎవడు కూడా అమ్మేసేవాడిని, నేను చంపేసేదాన్ని. అందుకనే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి మనకి పెద్దగా తెలియనీడు. తెలిస్తే ఏమన్నా ఉందా? మనం అసలు ఈ 10 మంది కూడా ఉండరు, ఎవడు కాడే వెళ్ళిపోతాడు. అందుకని ఎవరికి తెలియపరచాలో వారికి తెలియపరుస్తాడు, ఎవరికి మరుగు చేయాలో వాళ్ళకి మరుగు చేస్తాడు. అది ఆయనకి తెలుసు ఆ వివేచన. వాళ్ళతో కళ్ళు మూసుకుగానే చెప్తున్నావు, నాతో ఎందుకు చెప్పు? నువ్వు చెప్తే నువ్వు మామూలుడివి కాదు, నీకు చెప్తే నువ్వు మామూలు దానివి కాదు. నిజంగా నాకే ఉందనుకోండి ఆ దర్శనాలు, నాతో పాటు ఉన్న వాళ్ళని మామూలుగా ఉండేది కాదు. దేవుడిని కృపను బట్టి నాకు తగినట్టుగా ఈ వాక్యం ఇచ్చాడు. ఆయన మనకు ఒకటి ఇయ్యలేదు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. వాళ్ళకి అప్పచెప్పాడు, నాకు అప్పచెప్పలేదు అంటే దానికి ఒక కారణం ఉంటుంది అని నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగకూడదు, వాదనకి దేవుని సన్నిధిలో దిగకూడదు. ఎక్కడుంచాడో అక్కడ ఉంచడం మంచిది. చీపురుని మూలన పెడతాం, అవసరమైనప్పుడు వాడుకుంటాం, శుభ్రం చేస్తాం, మళ్ళా సోఫాలో పెట్టంగా. ఇప్పుడు మనం గంటెల్ని ఏలాడదీసినట్టు ఏలాడదీయంగా. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటం మంచిది. అది ఆయనకి తెలుసు. నీకు ఏ చేతి పని ఇవ్వాలి అది ఆయనకి తెలుసు. అది ఇచ్చాడు కనుకనే 4 రాళ్ళు సంపాదించగలుగుతున్నావు. ఇప్పుడు నేను బ్రతకాలి, కొంతమందిని బ్రతికించాలి, నాకు ఈ వాక్యం ఇచ్చాడు. నాకు ఏ పని పాట చేత కాదుగా, బరువులు ఎత్తలేను, ఏ పని నాకు కూడా చేత కాదు. మరి ప్రభువు నాకు ఆయన కృపను బట్టి వాక్యం చెప్పి కృప ఇచ్చాడు. నేను అద్భుతాలు చేస్తున్నానా? ఇలా ఇస్తే ఎలా ఉండేదో ఆయనకి తెలుసు, నీకు తెలియదు. వాక్యంతో పాటు పాస్టర్ గారికి పాటలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇంకా అద్భుతాలు ఒక్కటే ఉంటేనా అని మనం అనుకుంటాం. అప్పుడు ఆయనకి తెలుసు నేను అసలు ఉంటానో ఊడిపోతాను ఈ పరిచర్యలో. ఊడిపోవటం ఆయనకి ఇష్టం లేదు, ఉండటం ఆయనకి ఇష్టం కనుక, బాబు నీకు ఈ వాక్యం చాలు. ప్రజలకి కొన్ని డౌట్లు ఉన్నాయి, వాక్యాలు నేను చెప్తా ఉంటాను, వాళ్ళు అర్థం చేసుకుంటారు, తీర్చుకుంటారు, నీకు ఇదే ఎక్కువ, టైం వచ్చినప్పుడు ఇస్తాను, దీంతో పాటు ఇంకేమైనా కావాలా అంటే సమయానుకూలంగా నేను నీకు ఇస్తాను. అప్పటి వరకు ఇక్కడ నీవు నిలిచి ఉండు. అప్పటి వరకు ఇక్కడ మోషేతో చెప్తాడు, నన్ను చూడాలంటున్నావు, నన్ను చూడాలంటే నువ్వు చూడలేవు, లేదు నేను చూడాల్సిందే అంటున్నాడు. చూడలేవురా బాబు అంటే చూడాల్సిందే అంటున్నాడు ఆయన. ఏం చెప్తావు ఇంకా? చూడలేవు నాయన, చచ్చిపోతావు
అంటే నా వెనక భాగం చూపిస్తాను అంటున్నాడు. నేను చూడాల్సిందేనండి అంటున్నాడు. రెట్టమతం. ఆయన మాట విన్నాడా, మరి దేవుని మాట నెరవేర్చుకున్నాడా? నేను వెనక్కి తిరుగుతాను కానీ అప్పటి వరకు ఈ బండలో కూర్చో, బండ మీద నా చేయి చాపుతాను, నా చేతిని ఏడకొందు నువ్వు దాయిగుండు, అప్పుడు చూడు అన్నాడు. ఆయన కోరికిన కోరిక గనక తీరిస్తే మోషే ఉండడు, చచ్చిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కోరే కోరికలు అలా ఉంటాయి. మనం కోరే కోరికలు ఎదుటోడు సావాలి అంతే, మనం చావకూడదు, ఎదుటోడు సావాలి. మన ప్రార్థనలు, మన నిర్ణయాలు, మన న్యాయాలు అలా ఉంటాయి. మన న్యాయం మన దృష్టికి గనక దేవుడు దుష్టుల్ని వర్ధిల్లనీయకుండా చేస్తే భూమి మీదకి దుష్టుని ఎవడెవడు? సాతాను గారిని పూర్తిగా చంపకుండా ఆయన చితక దొక్కాడు సిలువలో. చంపేశాడా? ఎప్పుడు చంపాలి ఆయనకి తెలుసు. దేవుడికి కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అంటారు. సాతాను కాస్త చంపేయచ్చుగా, అసలు ఇది తలకాయ నొప్పి అంతా వదిలిద్ది, అందరం దేవుడు మనం హ్యాపీగా ఉండొచ్చు. అసలు ఆదాంగాడు తప్పు చేసాడు, లేకపోతే ఇదంతా గతి మనకు పట్టేదా? బైబిల్ చదివినప్పుడు అనేకమైన ఆలోచనలు మనిషిని, వాడు బైబిల్ చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మన తలంపుల్ని ఏకాడకి దేవుడి నుండి దూరం చేస్తాడు. అందుకనే ముస్లిమ్స్ చదువుతున్నారు బైబిల్, నాకు 1000 తప్పులు చూపిస్తాను బైబిల్లో అంటాడు వాడు. ఇయ్యే వాడికి అలా అర్థం. అందుకనే వాళ్ళు రాశారు, దేవుడికి కళ్ళు లేవు. మరి నువ్వేం రాస్తావు? మరి నీ అనుభవం ఏం చెప్తావు? ఎన్ని సంవత్సరాల అనుభవంలో దైవజనుడు అయినా ఇర్మియా, అసలు మన ఇద్దరం మాట్లాడుకుందాంరా, ఇవన్నీ కాదు, అసలు నువ్వా నేను తేల్చుకుందాం. మనతో పాటు ఉన్న వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతున్నారు ప్రజలు, నువ్వు చెప్పమన్నారేమో చెప్తాను. ఆ మనిషినేమో తర్వాత మళ్ళా యెషయా గారికి చెప్పాడు, హిజ్కియా చచ్చిపోతున్నాడు అని చెప్పు. ఆయనేమో ప్రార్థన చేసుకుంటున్నాడు అక్కడ. ఈయనకి తెలియదు. ఈయనకి తెలిస్తే ఏమనేవాడు? ఒరే బాబు, నేను చెప్పాను, దేవుడు మాట నెరవేరితే అందరికి తెలిసిద్ది, నువ్వు చావు. అంతేనా? సపోజ్ మనకు తెలిసింది, దేవుడు నాకు చెప్పింది నెరవేరుస్తాడు అంతే అంటావు నువ్వు. దాన్ని మార్చేయగలడు ఆయన. పశ్చాత్తాపడుతున్నాడు, మళ్ళా వచ్చింది దేవుని వాక్య ప్రత్యక్షత, వెళ్ళి చెప్పు ఆయన పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్ళు, నాకు జాలి కలిగింది, ఇప్పుడు ఇందాక కోపం కలిగింది, ఇప్పుడు నాకు జాలి కలిగింది, వెళ్ళి మరలా 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తానని చెప్పు. అది సేవకుని జీవితం, అలా ఉంటుంది. మీకు అర్థం కాదు, అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళు అంటున్నారు సేవ చేయటమే నెక్స్ట్ ఫలం. కొంతమంది తెలియక మేము చేస్తాం సేవ అని ఊగుతున్నారు. తెలియాలి, ఏదైనా అనుభవపూర్వకంగా తెలియాలి. బైబిల్లో చదువుదాం. దైవజనుడైన హెస్కేలు దినాల్లో దేవుడే మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయం 29వ వచనం. హెస్కేలు ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనం. అయితే ఇప్పుడు దైవజనులది అయిపోయింది, ప్రజల దగ్గరికి వద్దాం. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే కానీ మీ మార్గమే న్యాయం కాదు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. చాలు. ఇక్కడ మరొక మాట అంటున్నాడు, మీరు నా మార్గం న్యాయం కాదని చెప్తున్నారు ఏంటి? అసలు మీ మార్గమే న్యాయం కాదు. దేవుడు వాదనకు దిగుతున్నాడు. మళ్ళీ దేవుడు సశరీరిగా ఉన్నప్పుడు పిలాతు ఎదుట నిలవబడి పిలాతు మాట్లాడుతున్నాడు, నువ్వు రాజువా అన్నట్టే, నువ్వు అన్నట్టే నేను రాజునే అన్నాడు. మౌనంగా ఉండాల్సిన చోట మౌనంగా ఉన్నాడు. దేవుడు ఎవరి దగ్గర మౌనంగా ఉండాలో వాళ్ళ దగ్గర మౌనంగా ఉంటాడు, ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో. దాంట్లో కూడా రీజన్ ఉంది. మౌనంగా ఉండటానికి రీజన్ ఉంది, మాట్లాడటానికి కూడా రీజన్ ఉంది. అర్థమైందా? ఇక్కడ అంటున్నాడు, నాది న్యాయమే, నాదే న్యాయం, మీదే వాదన జరుగుతుంది. దేవునితో వాదించి మనం నిలబడతామా? మనుషులతో వాదించే నిలబడలేం. దేవునితో వాదన. ఇశ్రాయేలీలు, మన పితరులైన ఇశ్రాయేలు నాశనం అయిపోవటానికి ఆ వాదనే కారణమైంది. ఏమిచ్చావు మాకు? ఐగుప్తులోనే బాగుంది, అనవసరంగా విని వచ్చాం,
ఆకులు చెట్టుకి రాలిపోయినట్లుగా వాళ్ళు రాలిపోయారు. నాది న్యాయం అంటే దేవుని మనుషులు వాదులాడుకున్నారంటే న్యాయం అని ఓకే. దేవుని దగ్గర కూడా నాది న్యాయం అంటే నాది న్యాయం అని వాదనాడుకుంటున్నారు. మలాకి గ్రంథంలో మనం కొన్ని విషయాలు ఇంక చదివితే వాళ్ళు అడిగిన ప్రతిదానికి కూడా అన్నామంటారు, అనలేదంటారు. ఆ మాటను కూడా చదివి మనం ముగించేసుకుందాం. దేవుని వాక్యాన్ని ప్రార్థన చేసుకుందాం. తర్వాత చదవండి మలాకి గ్రంథంలో, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. కుమారుడు తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యగు యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టావని అందరూ. చేయాల్సిందంతా చేస్తారు, అసలు ఏం చేసామంటారు. ఆ భాగంలో మరొక భాగంలో కూడా మనం చదువుదాం. 8వ వచనం, గుడ్డిదాన్ని తీసుకుని బలిగా అర్పించిన వాళ్ళ దోషం కాదా, కుంటిదాన్నైనను రోగము గల దాన్నైనా అర్పించిన ఎడల దోషం కాదా, అట్టి వాటిని అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షం చూపినట్లు ఆయన శాంతిపరచుడి. అసలు మీ చేతనే కదా, దేవుడు ఏమంటున్నాడు, మీ చేతనే అసలు ఇదంతా జరిగింది. ఇదంతా జరగటానికి, గబ్బు జరగటానికి కారణం నువ్వే అని దేవుడు అంటున్నాడు. ఇందాకేమన్నాం మనం, దీని అంతటా కారణం వాదన జరుగుతుంది మనిషికి దేవాది దేవునికి. మనిషి మాట్లాడుతున్నాడు తగ్గడు, దేవుడు కూడా మాట్లాడతాడు. దేవుడే ఒక్కొక్కసారి నోరు మూసుకుంటాడేమో కానీ మనిషి నోరు మూయడు. మీ చేతే కదా జరిగాను, ఆయన మిమ్మును బట్టి, నీలాంటి బట్టి ఎవరినైనా అంగీకరిస్తాడా? నీలాంటి బట్టి నువ్వు చేసే ప్రార్థన బట్టి ఎవరైనా అంగీకరిస్తాడా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. ఏమి చెప్పినా ఆయనతో వాదనే. మరొక భాగం చదివితే, అయితే 12వ వచనం, అయితే 1వ అధ్యాయం మలాకి గ్రంథం 12వ వచనం, యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమైనది మీరు చెప్పుచు దాన్ని దూషిస్తారు. అయ్యో ఎంత ప్రయాసము అని చెప్పి ఆ బల్లని తృణీకరించుచున్నారని ఆయన. అమ్మో, ఆ బల్లలో చేయాలంటే మన వల్ల అయ్యే పని కాదు, చాలా ప్రయాసం అది. ఏదైతే చెప్తామో, అమ్మో దేవుని వాక్యం చాలా ప్రయాసం, చెప్పటము ప్రయాసం, వినటము ప్రయాసం. ఆయన ఏదో చెప్తాడు, ఎన్ని గంటలైనా మనం వినాలిగా, ఇదొక ప్రయాసం, సాగు కొడుతున్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఏది చెప్పినా మనకు అనుకూలంగా ఉంటే మంచిది, అనుకూలంగా లేకపోతే మన చావుకు వచ్చిందిరా బాబు, అనవసరంగా వచ్చాం అన్నట్టుగా ఉంటుంది. చేస్తాము. బైబిల్లో ఇర్మియా గ్రంథంలో అనుకుంటూ రాయబడింది, వ్యభిచారం చేసిన స్త్రీ వ్యభిచారం చేసి, సామెతల గ్రంథం అనుకుంటా, మూతి తుడుచుకుని నేను ఎరగనంటదంట. ప్రజలు కూడా అంతే, మేమేం ఎరగం, అంతా నీకే తెలుసు, అసలు జరిగిందల్లా నీ మూలంగానే. అది జరిగేటప్పుడు నువ్వు ఏదో ఒకటి చేయరాదు, నాశనం చేసేస్తే పోయేదిగా. ఆడు చచ్చేవాడు, నేను బాగుండేవాడిని, అందరూ పోయేవాళ్ళు, నేను మాత్రమే ఉండేవాడిని. ఎందుకుంటావు? అందరూ పోయి నువ్వు ఒక్కడవే ఉంటే, అందరి క్షేమం కోరుకోకుండా నువ్వు ఒక్క క్షేమం కోరితే నువ్వు స్వార్థపరుడు అవుతావు, పరలోకం వెళ్ళు. స్వార్థ ప్రియులకి పరలోకంలో స్థానం లేదు. మన న్యాయం అది, దేవుని న్యాయం వేరు, మన న్యాయం వేరు. ప్రతి విషయంలో ఆలోచించు. నువ్వు ఉదయం లేచింది మొదలుకొని మళ్ళా పండుకునేంత వరకు, పండుకున్న తర్వాత కూడా నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, లోపల జరుగుతున్న వాదన నువ్వు అర్థం చేసుకోకపోతే నువ్వేమైపోతావు అంటే నాశనం అయిపోతావు.
నాశనం అవటం ఆయనకి ఇష్టం లేక చెప్తున్నాడు. అర్థమైతే విను, అర్థం కాకపోతే వ్యర్థుడు అవుతావు. దాన్ని ఏముంది? నువ్వైనా సరే నేనైనా సరే. ఆయన మోమాటం లేని దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీదే న్యాయం కాదురా బాబు, నాదే న్యాయం, నా మార్గం, నేను అసలు మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. మీరు నన్ను మార్గం కాదంటారేంటి? నా మార్గం సత్యమైనది కాదంటారేంటి? నా మార్గం జీవమైనది కాదంటారేంటి? 1,00,000 మంది చెప్పినా నా మార్గమే న్యాయం. అర్థమవుతుందా? దేవుడిని ఒకానొక దినాల్లో మన పుస్తకంలో చదివాను, కొన్ని తరాల క్రిందట దేవుడు మనుషుల్ని వాడుకునేవాడు. ఏంటి? దేవుడు మనుషుల్ని వాడుకునేవాడు. ఈ తరంలో ఎలా ఉంది? మనుషులు దేవుణ్ణి వాడుకుంటున్నారు. ఆ తరంలో ఉన్నాం ఇప్పుడు మనం. మనిషిని దేవుడు వాడుకుంటే బాగుంటుందా? మనిషి దేవుణ్ణి వాడుకుంటే బాగుంటుందా? అది నువ్వు అర్థం చేసుకో. అది నీకు అర్థమైతే చాలు, నువ్వు ధన్యుడు అవుతావు. దేవుడు మనుషుల్ని తయారు చేసుకున్నాడు, కానీ మనుషులు దేవుణ్ణి తయారు చేసుకుంటే అది చండాలంగా ఉంది. ఈ మర్మం అర్థమైతే మనం బాగుపడతాం. లేదు నేను చెప్పినట్టే ఆయనకి నేను న్యాయాన్ని గురించి మాట్లాడతాను, మన ఇద్దరం కూర్చుందాం మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకో. యోబు మాట్లాడాడు అట్లాగే. పళ్ళు రాలగొట్టిన తర్వాత అంటున్నాడు, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలం కానేరదు. అందుకని భక్తులు కూడా పాడుకున్నారు, నోరు మూసుకొని అనుభవించి, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను అని పాడుకున్నారు. జలముల్లో వెళ్ళినా అగ్నిలో వెళ్ళినా మమ్మల్ని అవి కాల్చవు, మమ్మల్ని తాకవు. అది నీ దృష్టికి న్యాయం. శ్రమపడుట న్యాయం, శ్రమలలో దానికి మించిన ఆదరణ కలుగు చేయటం నీకు న్యాయం. అది నీకు నాకు కూడా న్యాయం అవ్వాలి. ప్రతిదానికి వాదన వేసుకుంటే దేవుని సన్నిధికి వచ్చి బాగుపడాల్సి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నాశనం అయిపోతావు. పౌలు అంటాడు, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండా చూసుకోండి. మీరు కూడి వచ్చి శిక్షావిధిని సంపాదించుకుంటే ఎట్లా? క్రీస్తు యేసునందు ఉన్న వాళ్ళకి శిక్ష లేదు, దాన్ని మీరు అనుభవించాలి. అందుకు మీరు కూడి వచ్చారు. దేవుని సన్నిధికి వచ్చి మీరు నాశనం అయిపోతే ప్రజలేమనుకుంటారు? అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. బైబిల్లో ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు బైబిల్లో కొన్ని సందర్భాలు, బయట సందర్భాలు చెప్పాను. ఎన్ని చెప్పినా ఏం చెప్తాం? దేవుడు న్యాయవంతుడు, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దేవుణ్ణి అర్థం చేసుకోండి. తప్పకుండా ఆయనలో ఉండి సుగుణాలను మనం కొన్ని నేర్చుకుని మనం కూడా లోకానికి వెలుగుగా మార్చబడతాం. లేచి నిలబడి ప్రార్థించాలి.